अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय द्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय द्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद, जय द्वैत चंद्र जय गौर भक्तवृंद। హరే కృష్ణ. భక్తులందరికీ గౌర పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు. గౌర పూర్ణిమ సందర్భంగా మనము శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల సిరీస్ చర్చించుకుంటున్నాము. భక్తులందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఈరోజు మనము మన సిరీస్లో 3వ రోజు మరియు మన ఈ యొక్క చైతన్య చరితామృతం మధ్యలీలలో చూసినట్లయితే 4వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు ద డివోషనల్ సర్వీస్ ఆఫ్ మాధవేంద్రపురి ఆర్ తెలుగులో మాధవేంద్రపురి యొక్క శుద్ధ భక్తి. సో ఈ అధ్యాయం కూడా నిన్నటి అధ్యాయం లాగానే చాలా చాలా సుమధురంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈ అధ్యాయం ప్రారంభించే ముందే ఓపెన్గా చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, వాస్తవంగా నిన్నటి అధ్యాయంలో మనం ఏం చూసాము, శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క కుటుంబ సభ్యులందరినీ విడిచిపెట్టేసి తమ కుటుంబ సభ్యులందరినీ విడిచిపెట్టి నిరపేక్ష అనే పదం వాడతారనమాట. అంటే వెనక్కి తిరిగి చూడకుండా, అసలు తనకు సంబంధం లేనట్టుగా, తనకేం జరగనట్టుగా, అక్కడ ఎవరు లేనట్టుగా ముందుకు వెళ్ళిపోతారు జగన్నాథ్పురి. రైట్. సో నిన్నటి కాలం చెప్పాను అనమాట. తల్లి ప్రేమ గురించి చెప్పాను. తల్లి ప్రేమ కన్నా దేశం పట్ల ప్రేమ గొప్పది అని చెప్పాను. దానికన్నా గొప్పది ఆత్మ అంటే భగవంతుని పట్ల ప్రేమ అని చెప్పి. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు తన తల్లి పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ చివరికి మహాప్రభు యుగధర్మం అది పాటించాలి కాబట్టి ఆయన జగన్నాథ్పురి ప్రస్థానం అవుతారనమాట, తన తల్లి అనుమతితోనే, ఆదేశంతోనే. సో మహాప్రభు తనతో పాటు మరో 4గురిని తీసుకువెళ్తారు. నిత్యానంద ప్రభు, జగదానంద పండిత్, దామోదర్ పండిత్ అండ్ ముకుంద ఠాకూర్. సో జగన్నాథ్పురి వారు పయనం అవుతారు. సో ఆ యొక్క పాస్ట్ టైమ్స్, ఆ దారి పొడుగు నుంచి పాస్ట్ టైమ్స్ అన్నీ కూడా చైతన్య భాగవతంలో విస్తారంగా వృందావన్ దాస్ ఠాకూర్ రచించారని చెప్పి కవిరాజ్ గోస్వామి చెప్తారు. ఆయన ఏమంటారంటే, కాబట్టి వృందావన్ దాస్ ఠాకూర్ ఏదైతే విపులంగా రచించారో వాటిని తిరిగి మళ్ళీ వివరించే దుస్సాహసం నేను చేయలేను, ఎందుకంటే నేను ఎప్పటికీ ఆయనంత గొప్పగా రాయలేనని చెప్పి మళ్ళీ 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 కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి తనని తాను తగ్గించుకుంటూ వృందావన్ దాస్ ఠాకూర్ని హైలైట్ చేస్తున్నారు. బికాస్ వైష్ణవత్వంలో అనే వాళ్ళకి వినయం అనేది సహజ గుణం, అదేదో ప్లాన్ చేస్తే వచ్చేది కాదు. దట్ ఈస్ ద న్యాచురల్ ఇంక్లినేషన్ అనమాట. కాబట్టి ఆయన ఏమంటారంటే, ఈ యొక్క బెంగాల్ శాంతిపూర్ అంటే నవదీప్, శాంతిపూర్ నుంచి జగన్నాథ్పురి వరకు ఆ యొక్క దారి పొడుగున జరిగే వివిధ లీలలు వృందావన్ దాస్ ఠాకూర్ రచించారు. కానీ ఏ లీలలు అయితే వృందావన్ దాస్ ఠాకూర్ ఎక్కువ కవర్ చేయలేదో ఆ లీలను నేను కవర్ చేస్తానని చెప్తారనమాట. సో అందులో ఒక లీల ఈరోజు మనము చర్చించుకోబోయే లీల అనమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు యాజ్ అండ్ వెన్ ఆయన బెంగాల్ నుంచి జగన్నాథ్పురి వెళ్తున్నప్పుడు బెంగాల్లోనే, అంటే ఇంచుమించుగా చెప్పాలి అంటే సుమారు ఒక 200 కిలోమీటర్, ఒక 250 కిలోమీటర్స్ బెంగాల్ నుంచి చూసినట్లయితే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామం పేరు రెమునా. సో ఆ రెమునా అనే గ్రామము, అంటే మనము ట్రైన్లో వెళ్తున్నప్పుడు, హౌరావే వెళ్తున్నప్పుడు బాలాసూర్ అని ఊరు వస్తుందన్నమాట. కుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్
తర్వాత భద్రక్ వస్తుంది, తర్వాత బాలాసోర్ వస్తుంది, తర్వాత జాజ్గ్రామ్ వస్తుంది, తర్వాత ఖరగ్పూర్ వస్తుంది, తర్వాత హౌరా వస్తుంది. సో దిస్ ఇస్ ద రైల్వే స్టేషన్స్ ఆర్డర్. సో బాలాసోర్ అనే స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ నుంచి అక్కడి నుంచి సుమారు 10-15 కిలోమీటర్ల దూరంలో రెమునా అనే గ్రామం ఉంటుంది. సో శ్రీ చైతన్య మహాప్రభు పూరి వెళ్తున్న దారిలో రెమునా అనే గ్రామానికి వస్తారనమాట. అక్కడికి ఎందుకు వస్తారంటే అక్కడ ఒక దేవాలయం ఉంటుంది, మందిరం ఉంటుంది. ఆ మందిరం పేరు క్షీర్చోర్ గోపీనాథ్ మందిర్. ఆ మందిరం పేరు క్షీరచోర గోపీనాథ్ మందిర్. సో ఆ మందిరం యొక్క చాలా చాలా ప్రత్యేకత ఏంటంటే అక్కడికి శ్రీ మాధవేంద్ర పురి అనే ఒక గొప్ప వైష్ణవుడి కోసము ఆ మందిరంలో ఒక విగ్రహము గోపీనాథ్, యాక్చువల్గా విగ్రహం పేరు గోపీనాథ్. ఆ గోపీనాథుడు తన భక్తుడి కోసము ఆ కీర్ అంటే ఆ భగవంతుడికి అక్కడ ప్రత్యేకత ఏంటంటే కీర్ ఒక పర్టికులర్ స్వీట్ ఆఫర్ చేస్తారనమాట. మన తెలుగులో దాన్ని రబిడీ అని చెప్పొచ్చు. అంటే మనం బయట మిల్క్ మేడ్ అంటాం కదా, మిల్క్ మేడ్ అనేలాగా రబిడీ లాగా. సో అది చాలా థిక్గా ఉంటుంది. ఆ కీర్ని భగవంతుడు స్వయంగా తన యొక్క శుద్ధ భక్తుడి కోసము తను దొంగతనం చేస్తారనమాట. యాక్చువల్గా కీర్ భగవంతుడికే చెందింది. తన సొమ్మును తను దొంగతనం చేయాల్సిన అవసరం లే, కానీ భగవంతుడు దొంగతనం చేసేస్తాడు తన భక్తుడి కోసం. ఎందుకంటే ఆ విధంగా భగవంతుడు రక్తి కట్టిస్తాడు. సో కాబట్టి అప్పటి నుంచి ఆ యొక్క ప్లేస్ ఆ భగవంతుడు గోపీనాథ్ కాస్త క్షీర్చోర్ గోపీనాథ్ కింద మారుతారు. సో శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క భక్తులతో పాటు అక్కడికి తీసుకువెళ్తారు. వెళ్ళి వెంటనే మహాప్రభు ఎంతో ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటారనమాట. ఈజ్ ఎక్స్టాటిక్. మందిరం ముందు భగవంతుని ముందు వెళ్ళి నృత్యం చేస్తూ 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 కీర్తన నడుస్తూ ఉంటుంది. మహాప్రభు తన తలని గోపీనాథ్ కింద పెట్టినప్పుడు ఏమవుతుంది, వెంటనే గోపీనాథ్ తలపైన ఉన్న ఆ ఫ్లవర్ గార్లెండ్, ఆ యొక్క పుష్పమాల తల మీద ఒక ముకుటానికి పుష్పమాల ఉంటుంది. ఆ పుష్పమాల కాస్త భగవంతుని తల మీద నుంచి డైరెక్ట్గా శ్రీ చైతన్య మహాప్రభు తల మీద పడుతుంది. మహాప్రభు భగవంతుని తల కింద పెట్టినప్పుడు భగవంతుని తల మీద నుంచి పువ్వులు మహాప్రభు తల మీద పడతాయన్నమాట. సో అక్కడున్న పూజారులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. దర్ సర్ప్రైజ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న క్లాసులు చెప్పినట్టుగా శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆభరణాలు ఏంటి మనం చెప్పుకున్నాం. కృష్ణుడి యొక్క ఆభరణాలు ఏంటి, బర్హాపీఠం అంటే నెమలిపించం, నటవరం నృత్యము, కర్ణయోర్ కర్ణికారణం అంటే చెవిలో ఉన్న ఒక కర్ణికా ఫ్లవర్, నెక్స్ట్ భగవంతుడి యొక్క వైజయంతి మాల మరియు ఆయన యొక్క పీతవస్త్రం. ఇవి కృష్ణుడి యొక్క వేణువు, ఇవన్నీ రకరకాల పగడి, ఇవన్నీ కృష్ణుడి యొక్క ఆభరణాలు. అయితే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆభరణాలు ఏంటి, ఒకటి భగవంతుడి యొక్క సువర్ణ మేని వర్ణం, ఆయన రూపమే ఒక ఆభరణం. అది కాకుండా చూసినట్లయితే భగవంతుని యొక్క టీయర్స్ అతను ఆ యొక్క అశ్రుధారలు, మరి భగవంతుని యొక్క ఎక్స్టసీస్ తెలుగులో ఏమంటారు, తన్మయత్వం. ఆయన తన్మయత్వం, ఆయన యొక్క భావము, ఆయన యొక్క కళ్ళంటి వచ్చే నీళ్లు, ఇవన్నీ కూడా మహాప్రభు వారి యొక్క ఆభరణాలు అనమాట. ఇమ్మీడియట్గా ఎవరినైనా సరే, ఎలాంటి వాడినైనా సరే ఆకర్షిస్తాయి. కాబట్టి అక్కడ గోపీనాథ్ పూజారులు అందరూ కూడా శ్రీ చైతన్య మహాప్రభు చూడగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఎప్పుడు ఇలాంటి వ్యక్తిని చూడలేదు అని చెప్పి. మరియు మహాప్రభు వారి యొక్క అంత నృత్యం చేస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఆ యొక్క సైట్ చూడడానికి ఆ రెండు కళ్ళు సరిపోవు. సో ఫైనల్గా భక్తులు కూడా ఆశ్చర్యపోతారు. నిత్యానంద ప్రభు, మిగతా డ్యూటీ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటంటే మహాప్రభు అఫ్కోర్స్ వేరే భక్తులు నృత్యం చేసినప్పుడు, వేరే భక్తులు కీర్తన చేసినప్పుడు మహాప్రభు నృత్యం చేస్తారు, తన్మయతకు వెళ్తారు, ఓకే. కానీ ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు తనకు తానుగా కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ, అంటే వాళ్ళు చూస్తారు మహాప్రభు ఈరోజు స్పెషల్లీ, అంటే రెగ్యులర్ రోజుల కన్నా కూడా ఈరోజు చాలా స్పెషల్గా చాలా ఎంతో ఆనందంతో ఉన్నారని చెప్పి. సో అప్పుడు వాళ్ళకి అర్థం కాదు మహాప్రభు అంటే వై సో అని చెప్పి, వాళ్ళకి తెలియదు. అప్పుడు మహాప్రభు చెప్తారు అనమాట. ఏం చెప్తారు, ఈ యొక్క విగ్రహము సాధారణ మామూలు విగ్రహం కాదు, స్వయాన ఈ గోపీనాథుడు శ్రీ మాధవేంద్ర పురి వారి యొక్క శుద్ధ భక్తికి పరవశించి, శుద్ధ భక్తి ఆయన కోసము ఈ యొక్క కీర్ని దొంగతనం చేశారు. అందుకని ఆయన కీర్చోర్ గోపీనాథ్ కింద ప్రసిద్ధి కాంచారని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు గోపీనాథుని యొక్క పరిచయం చేస్తారు. ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు అందరూ అక్కడున్న స్టేజ్ మీద మహాప్రభు కథ చెప్పడం మొదలు పెడతారు. అందరు నిత్యానంద ప్రభు, మిగతా ముగ్గురు, జగదానంద పండిత్, దామోదర్ పండిత్, ముకుంద ఠాకూర్ అందరూ కలిపి వింటూ ఉంటారు, శ్రద్ధగా వింటారు. మహాప్రభు ఎంతో ఉత్సాహంతో చాలా విపులంగా, అంటే ఫుల్ ఎనర్జీ మహాప్రభు మాధవేంద్రపురి యొక్క శుద్ధ భక్తిని చెప్తారనమాట. శ్రీలా మాధవేంద్రపురి వాస్తవంగా ఈజ్ కన్సిడర్డ్ ద రూట్ ఆఫ్
కృష్ణ ప్రేమ. మన వైష్ణవ సంప్రదాయం చూసినట్లయితే బ్రహ్మ మధ్వ గౌడ్య బ్రహ్మ మధ్వ గౌడ్య సంప్రదాయం అన్నది. సో మధ్వ మరియు గౌడ్య, రైట్, మధ్వలోనే ఒక వింగ్ కింద మంది వచ్చింది. మన వింగ్ ఎక్కడ, మన మధ్వ సంప్రదాయం నుంచి మన శాఖ సెపరేట్ అయింది. మన శాఖ సెపరేట్ అయిన ఫస్ట్ ఆచార్య ఎవరంటే మాధవేంద్రపురి. అండ్ మాధవేంద్రపురి ఒక ప్రత్యేకత ఏంటి లాస్ట్లో మనం చూస్తాం, బట్ స్టిల్ ఐ విల్ టెల్ యూ. సో మాధవేంద్రపురి ఎంత గొప్ప భక్తుడు అంటే రాధారాణికి, ఐ రిపీట్, రాధారాణికి కృష్ణుడి పట్ల ఎంతటి ప్రేమ ఉంటుంది. ద ఎటర్నల్ లవ్ ఆఫ్ రాధా టువర్డ్స్ కృష్ణ, ఆ యొక్క విషయము ఈ యొక్క సృష్టిలో ఎవరికి తెలుసు అయ్యా అంటే కేవలం ముగ్గురికే తెలుసు. ఒకటి కోర్స్ రాధారాణికి తెలుసు, బికాస్ ఆవిడ హృదయం ఆవిడ తెలుస్తుంది కదా. సో రాధారాణికి తెలుస్తుంది. రెండు శ్రీ చైతన్య మహాప్రభు తెలుస్తుంది. ఎందుకంటే మహాప్రభు ఎవరు? కృష్ణుడు కూడా తెలియదు కాబట్టి ఆయన తెలుసుకోవాలనుకున్నాడు కాబట్టి కృష్ణుడే మహాప్రభుకి అవతరిస్తారు, కానీ రాధారాణి భావంలో అవతరిస్తారు. ఆ విధంగా మహాప్రభుకి తెలుస్తుంది. సో రాధారాణికి తెలుస్తుంది, మహాప్రభు తెలుస్తుంది. మూడో వ్యక్తి ఎవరంటే మాధవేంద్రపురి. సో ఓన్లీ మాధవేంద్రపురి యూనివర్సిటీ. సో మాధవేంద్రపురికి ఎలా తెలిసింది? రాధారాణి హృదయము కృష్ణుడి పట్ల ఆ భావన అనేది మాధవేంద్రపురికి ఎలా తెలిసింది? అది ఆ యొక్క సీక్రెట్ ఈరోజు క్లాస్. టుడేస్ క్లాస్ ఇస్ అబౌట్ దాట్. అంటే ఈ చాప్టర్లో పెద్ద చాప్టర్ 220 శ్లోకాలు ఎన్నో ఉంటాయి ఇందులోని. ఆ చివరిలో శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు హౌ కమ్ మాధవేంద్రపురి అండర్స్టాండ్ అని. అందుకని మాధవేంద్రపురిని ఏమంటారంటే మన సంప్రదాయం అనేది ఈ యొక్క కృష్ణ ప్రేమ అనే ఈ యొక్క ఎంటైర్ డిజైర్ ట్రీ, ఈ కల్పవృక్షానికి ఆ యొక్క మూలాధారము రూట్స్ శ్రీలా మాధవేంద్రపురిని చెప్పడం జరుగుతుంది. సో మాధవేంద్రపురి ఒకసారి ఆయన బృందావనం చేరుకుంటారు. వివిధ వాళ్ళ పరమహంస వైష్ణవులు కదా, పరివ్రకాచార్య పరమహంస వైష్ణవులు కాబట్టి అలాగ పరిభ్రమిస్తూ ఒకసారి బృందావనం చేరుకుంటారు. బృందావనంలో ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఈ స్టేస్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ గోవిందకొండ. సో ఆ గోవిందకొండ మనము బృందావన్ గోవర్ధన పరిక్రమకు వెళ్ళినట్లయితే ఇన్ జనరల్గా మనము గోవర్ధన పరిక్రమ మానసికంగా నుంచి స్టార్ట్ చేస్తాము, ఆర్ దాని నివర్తన కుండ నుంచి స్టార్ట్ చేస్తాము. అలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనకి గోవిందకొండ వస్తుంది, అనియూర్ అనే గ్రామం వస్తుంది. అనియూర్ అనే గ్రామంలోనే కృష్ణుడి యొక్క గోవర్ధన పూజ పాస్ట్ టైం అవుతుందన్నమాట. కృష్ణుడికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా భగవంతుడు, గోవర్ధనకి ఎత్తడము, తర్వాత అంతకుముందు గోవర్ధన పూజ జరగడము, అదంతా అనియూర్ అనే గ్రామంలో జరుగుతుంది. సో ఆ గ్రామం నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో జతీపుర అనే ప్లేస్లోని అనే ఊరిలో ఈ గోవిందకొండ ఉంటుందన్నమాట. అంటే మన కృష్ణలీలలో చూసినట్లయితే ఇంద్రుడు బృందావనం మొత్తాన్ని ముంచేయాలని ట్రై చేస్తాడు, కానీ 7 రోజులు 7 రాత్రులు ప్రయత్నించినా సరే ఇంద్రుడు ఏం చేయలేకపోతాడు. అప్పుడు చివరికి ఇంద్రుడికి అర్థమవుతుంది, తను తప్పు తెలుసుకుంటాడు. తర్వాత తన దిగొచ్చి స్వయంగా కృష్ణుడికి అభిషేకం చేస్తారనమాట. గంగా జలంతో, నెక్స్ట్ క్షీర అంటే పాలతోని, తులసితోని అభిషేకం చేస్తాడు. సో ఆ అభిషేక జలము అంటే ఇంద్రుడు కృష్ణుడు చేసిన అభిషేకంతో వచ్చిన ఆ చరణామృతమే గోవిందకొండ. సో గోవిందకొండలో నీళ్ళు ఏంటి అంటే స్వయాన భగవంతుని యొక్క చరణామృతం, ఇంద్రుడు చేసిన అభిషేకం యొక్క చరణామృతం అనమాట. సో అది చాలా చాలా పవిత్రమైన ప్రదేశము. సో ఆ ప్రదేశంలో శ్రీల మాధవేంద్రపురి అక్కడ కూర్చొని ఆయన తన భజన చేసుకుంటూ ఉండేవారు అనమాట. సో అలా భజన చేసుకుంటుంటారు. ఒకరోజు రాత్రి అవుతుంది ఇంచుమించుగా, అక్కడికి ఒక పిల్లవాడు వస్తాడనమాట. వచ్చి మాధవేంద్ర చెప్తారు, బాబా ఇక్కడ నువ్వు తెల్లవారి నుంచి నువ్వేం తీసుకోలేదు కాబట్టి టేక్ దిస్ అని ఒక లోటాతోని పాలిస్తాడు. ఈ పాలు తాగండి బాబా అని చెప్పి అంటారనమాట. వెంటనే మాధవేంద్రపురి ఆ అబ్బాయి వైపు చూస్తారు. తన భజనలో తను ఉంటారనమాట. అంటే మాధవేంద్రపురి ఎంత గొప్ప వైష్ణవుడు అంటే ఆయన కనీసము మధుకరి కూడా చేయరు, భిక్షాటను కూడా వెళ్ళరు అనమాట. అజగర్ వృత్తి అంటే తనకు తానుగా ఏదైనా వస్తే తీసుకుంటారు, లేకపోతే తన భజనలో తను ఉంటారు. అంతటి విశేషమైన స్థాయి అయింది. శారీరక స్థాయిలో ఏమాత్రం ఆయన ఉండే రకం కాదు. సో మాధవేంద్రపురి ఎప్పుడైతే పిల్లవాడిని చూస్తారు వెంటనే ఆశ్చర్యపోతారు. తన హృదయము ఆ పిల్లవాడి పట్ల చాలా ఆకర్షణ చెందుతుంది. సో మాధవేంద్రపురి అడుగుతారనమాట. మన మధ్య ఏమడుగుతాము, పాల, ఆవు పాల, గేదె పాల, 1/2 లీటరా 1 లీటరా, సో అందులోని వేడి పాలు, చల్లపాల, అందులోని కేసరి పిస్తా వేసారా అని ఇలా మనం అడుగుతాం మనమైతే.
సో వాట్ ఈజ్ ఇన్ ఇట్? సో మాధవేంద్రపురి ఏమడిగారు, ఆ అబ్బాయి ఇప్పుడు చూడగానే మాధవేంద్రపురి చాలా ఆకర్షణ చెందారు కాబట్టి బాబు నువ్వు ఎవరు అని అడుగుతారని. వెంటనే అంటాడు, బాబా నేను ఇక్కడే ఉంటాను, దగ్గరలోనే ఉంటాను, ఈ గ్రామం మొత్తం నాదే, ఈ ఊరు మొత్తం నాదే, నా ఊరిలో ఎవరు కూడా ఆకలితో ఉండరు. బై డిఫాల్ట్ వాళ్ళు భిక్షాటం అంటే మీలాంటి బాబాజీస్ ఎవరైనా సరే భిక్షాటనకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ పూటకి వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. కానీ ఎవరైతే భిక్షాటనకి వెళ్ళరో, ఎవరు భిక్షాటనకి కూడా వెళ్ళరో, వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడు ధ్యానంలో ఉంటారో వాళ్ళ కొరకు నేను ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ ఆకలి తీరుస్తారని చెప్తారనమాట. రైట్? చూసి ఆ పిల్లవాడు ఏమంటున్నాడు, ఈ ఊరు నాది, ఇక్కడ ప్రతి ఒక్కరి యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అండ్ ఇన్ జనరల్గా మీలాంటి బాబాజీస్ అందరూ కూడా ఎవరు బయటికి వెళ్ళి మధుకరి అంటే భిక్షాటన వెళ్ళినప్పుడు వారికి అవసరమైనది నేను సమకూరుస్తాను, వారికి భిక్షాటనకి ఎప్పుడు లోటు రాదు. కానీ ఎవరైనా భిక్షాటనకి వెళ్ళకపోయినా సరే వాళ్ళకి ఏమవుతుంది, ఐ టేక్ కేర్ అని చెప్పి. సో తర్వాత మాధవేంద్ర అంటారు, సరే మరి నేను భిక్షాటనకి వెళ్ళలేదు, తెల్లవారు నుంచి ఆకలితో నీకెలా తెలిసిందని అడిగితే ఆ పిల్లవాడు ఏం చెప్తాడంటే, చూడండి ఇక్కడికి రోజు అంటే ఇక్కడికి తెల్లవారు నుంచి కొంతమంది స్త్రీలు వచ్చారు గోవిందకు నీళ్ళు తీసుకోవడానికి, వాళ్ళు మిమ్మల్ని గమనించారు, తెల్లవారు నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, ఎక్కడ కదలలేదు, కాబట్టి మీరేం తినలేదు కాబట్టి నాకు ఆ విషయం చేరవేశారు, నేను మీకు పాలు తీసుకొని వచ్చాను, మీరు పాలు తాగేయండి, ప్రశ్నల తర్వాత మళ్ళీ నాకు వేరే పని ఉంది చూసుకుని వస్తాను, వచ్చిన తర్వాత నేను మీకు లోటా తీసుకుంటానని చెప్తారనమాట. అలా చెప్పేసి ఆ పిల్లవాడు వెనక్కి వెళ్ళిపోతారు. సో మాధవేంద్రపురి ఆ పాలు వైపు ఉన్నాయి కానీ పాలు కన్నా కూడా పిల్లవాడి వైపే ఆయన మనసు అంతా ఉందన్నమాట. ఇంత అద్భుతంగా, ఇంత అందంగా, ఇంత రమణీయంగా ఉన్నాడు ఎవడే పిల్లవాడు అని చెప్పి. అలా చూస్తూనే కానీ పిల్లవాడు మాయమైపోతాడు. తర్వాత మాధవేంద్రపురి ఆ పాలు తాగేస్తారు, అమృతంలో అనిపిస్తుంది. తర్వాత అలా జపం చేసుకుంటూ ఉండి రాత్రి కాసేపు ఒక ఫర్ ఎ మూమెంట్ ఏమవుతుంది, ఆయన నిద్రలోకి జారుకుంటారనమాట. సుషుప్తి అనే స్థాయి అది. సో అలా జారుకున్నప్పుడు ఏమవుతుంది, నిద్రలో ఎవరు వస్తారు, ఆ పిల్లవాడు వస్తారనమాట. ఆ పిల్లవాడు ఎవరు, స్వయాన కృష్ణుడే అనమాట. రైట్? సో కృష్ణుడే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఈ గ్రామం నాది, ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను చూసుకుంటాను. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి బాబాజీ వాడు ఉన్నవాడు లేనివాడు అందరినీ నేనే చూసుకుంటానని చెప్పి, ఎవ్వరికి ఏది లోటు రానివ్వనని చెప్పి. ఇది వాస్తవం. యాక్చువల్గా వృందావన్లో మనం గోవర్ధన పరిక్రమకు వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది బిచ్చగాళ్ళు ఉంటారనమాట. భిక్షువులు ఉంటారు. సో వాళ్ళు మనల్ని ప్రాధేయపడి అడుక్కుంటూ ఉంటారు అనమాట, బాబాను అయ్యా కొంచెం దానం చేయండి అని చెప్పి. చాలామంది దానం చేస్తారు, బిస్కెట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, శనగలు ఇస్తారు, వేరుశనగ పలుకులు ఇస్తారు, అరటిపళ్ళు ఇస్తారు. కొంతమంది ఏమి ఇవ్వరు. సో ఇవ్వగలిగితే మంచిదే, ఇవ్వలేకపోతే బట్ కొంతమంది అనుకుంటారు అయ్యో పాపం అనుకుంటారు వాళ్ళని చూసి మనము. కానీ నేను మాత్రం గోవర్ధన పరిక్రమకి ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళందరిని చూసి వాస్తవం నాకు అనిపిస్తుంది వీరు అదృష్టవంతులు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు గోవర్ధన కింద ఉండి వారి జీవితాంతో గోవర్ధన కిందే ఉంటున్నారు. ఎన్ని అదృష్టం చేసుకుంటే, ఎన్ని జన్మలు అదృష్టం చేసుకుంటే అలాంటి అవకాశం వస్తుంది. అండ్ రెండవది వాళ్ళు నిరంతరం భగవంతుని నామాన్ని జపం చేస్తున్నారు కాబట్టి కృష్ణుడే వాళ్ళని చూసుకుంటాడు. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో ఆయన చూసుకుంటాడు అనమాట. మనం అనుకుంటున్నాం అయ్యే పాపాలకి ఏం లేదు అని చెప్పి, బట్ వారికి ఏది అవసరమో ఎంత అవసరమో భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు చూసుకుంటాడు అనమాట. సో ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి ఆయన చూసుకుంటాడు. అది అఫ్కోర్స్ మన తరపున మనకు వచ్చిన అవకాశం వదులుకోకూడదు, మనం సేవ చేయగలిగినప్పుడు సేవ చేయాలి. బట్ వీ షుడ్ నాట్ బి ఎన్ ఇల్యూజన్ థింకింగ్ దట్ నేను వాళ్ళకన్నా గొప్ప స్థితిలో ఉన్నాను అనే అపోహలో మాత్రం మనం ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మనం వాళ్ళకి చేయగలిగిన సేవ చేయకుండా దాటాల్సిన అవసరం కూడా లేదు. వీ షుడ్ హెల్ప్ దెమ్, సర్వ్ దెమ్, బట్ సేమ్ టైం వీ షుడ్ అండర్స్టాండ్ వాళ్ళు స్థితి మనకన్నా గొప్ప స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే స్వయంగా భగవంతుడు మాటిస్తాడు, నా గ్రామం నేను చూసుకుంటానని చెప్పి. రైట్? సో ఎనీహౌ, సో నిద్రలో మాధవేంద్రపురికి ఆ పిల్లవాడు చూపిస్తానమాట, బాబా రా అని చెప్పేసి మాధవేంద్రపు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడైతే మాధవేంద్రపురి కూర్చున్నాడో అక్కడ నుంచి కాసిన సమీపంలో తీసుకెళ్ళి అక్కడ ఒక పొదలు ఉంటాయన్నమాట. మాధవేంద్రపురి చెప్తాడు, ఆ పొదల వైపు చెయ్యి చూపించి, బాబా ఇక్కడ ఈ పొదల కింద నేను ఉన్నాను, నా యొక్క విగ్రహం ఉంది, నేను ఉన్నాను, విగ్రహ రూపంలో నేను ఉన్నాను అక్కడ. సో కొన్ని సంవత్సరాలుగా అక్కడ నేను ఆ పొదల్లో, ఆ తుప్పల్లో,
ఆ రాళ్ళ కింద నేను పడి ఉన్నాను. కాబట్టి ఈ వేడి అవన్నీ కూడా నన్ను దహించి వేస్తున్నాయి. నువ్వు రేపు తెల్లవారే గ్రామస్తులందరినీ తీసుకొచ్చేసి నన్ను అక్కడి నుంచి వెలికి తీసి నాకు అభిషేకం చేసి నాకు మంచి మందిరం కట్టు అని చెప్పి భగవంతుడు స్వయంగా ఆదేశమిస్తారు మాధవేంద్రపురికి. సో లెసన్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1 చూడండి. భగవంతుడు అంటే ఫస్ట్ టైం ఐ హర్డ్ ఇట్, యాక్చువల్గా మాధవేంద్రపురి గొప్పతనం అని అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు విగ్రహం రూపంలో అక్కడ అని చెప్తారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఎలా వచ్చాయని చెప్పి, ఒకప్పుడు నేను ఇక్కడే పూజింపబడిండేవాడిని అని చెప్తారు. స్వయంగా ఆయన గోపాల్ అని చెప్తారు. చెప్పడం ఐ డెంట్ కంప్లీట్. సో ఐఎమ్ గోపాల్, ఐఎమ్ ద సేమ్ గోపాల్ హూ లిఫ్టెడ్ గోవర్ధన్ హిల్. నేను గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తిన గోపాల్ని నేను ఇక్కడ. నాకు ఇక్కడ మందిరం ఉండేది నాకు. కానీ తర్వాత ఈ యొక్క ముస్లిమ్స్ ఇన్వేషన్లో, ముస్లిమ్స్ వారి యొక్క ఆక్రమణలో భాగంగా అక్కడ ఉన్న నన్ను పూజించే పూజారి నన్ను కాపాడడం కోసము నన్ను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి పొదలకి దాచేసి ఆయన తర్వాత తను తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తను ఎక్కడికో పారిపోయాడు. తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు, నన్ను ఇక్కడ నుంచి తీయలేదు. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు నేను ఇక్కడే ఉన్నానని చెప్తారు మాధవేంద్రపురికి. అంటే ఎన్నో సంవత్సరాల కిందట ఆ యొక్క ఆక్రమణ జరిగింది ఆ మందిరం మీద, దండయాత్ర. సో ఆ విగ్రహాన్ని ఆ పూజారి అక్కడ దాచేశాడు. తర్వాత మర్చిపోయాడు అనమాట. ఇంకా ఆయన మేబీ మర్చిపోయాడు, ఆ పూజారికి ఏమైందో. సో అలా భగవంతుడు చెప్తారు. సో అండ్ ద సేమ్ గోపాల్ అని చెప్పి. నౌ ద క్వశ్చన్ హియర్ ఇస్ దాట్, ఇప్పుడు భగవంతుడు నిజంగా ఆయన పాపం అంత తొప్పల కింద, ఆ రాళ్ళ కింద, ఆ ఎండకి, బృందావనం చలికాలంలో ఎంత చలిగా ఉంటుందో ఎండాకాలంలో అంతకన్నా భయంకరంగా వేడిగా ఉంటుంది. మనకు అనిపిస్తుంది ప్రభుజీ విజయవాడలో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి. అఫ్ కోర్స్. సో విజయవాడ ఎండలు ఎక్కువ అనుకుంటే బృందావనంలో ఎండలు అంతకన్నా ఎక్కువ ఉంటాయి. బృందావనంలో, గోవర్ధన్లో సమ్మర్స్ మాడిపోతుంది అనమాట. సో అంతటి వేడిని భగవంతుడు భరిస్తున్నాడు అక్కడ కంప్లీట్లీ. ఎండకి డైరెక్ట్ కొండ మీద, ఇంకా ఇప్పుడు నేల మీద ఎక్కువ ఎండ తగిలితే కొండల మీద ఇంకా ఎక్కువ ఎండ తగులుతుంది. సో భగవంతుడు అన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఉండాలి అలా ఎండలోని, ఆ వేడిలో ఎందుకు ఉండాలి? నాకు చాలా వేడిగా ఉంది, నా శరీరం కాలిపోతుంది అని చెప్తున్నాడు భగవంతుడు. కానీ ఆన్సర్ ఏంటి? భగవంతుడు మాధవేంద్రపురి కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే భగవంతుడు నిర్ణయించుకున్నాడు, నీ సేవ నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాను? మాధవేంద్రపురికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి. కాబట్టి భగవంతుడు శ్రీ విగ్రహ రూపంలో ఉన్నప్పుడు, ఐ రిపీట్, భగవంతుడు శ్రీ విగ్రహ రూపం ద్వారా ఉన్నప్పుడు ఆయన తనకు తానుగా తన భక్తులకి సరెండర్ అవుతారు. విగ్రహం అంటే అర్థం ఏంటి చెప్పండి? విగ్రహం అంటే తనకు తానుగా తనని నిజంగా ప్రేమించే భక్తులకి, తనని నిజంగా తనని నిజంగా సేవ చేసుకోవాలనుకునే భక్తులకి భగవంతుడు దయామయుడే విగ్రహ రూపంలో వారి కింద, వారి పర్యవేక్షణలో లేకపోతే వారి కేర్లో భగవంతుడు తను తాను వచ్చేస్తాడనమాట. నేను జస్ట్ లాస్ట్ వీక్ నేను డిటి వర్షిప్ మినిస్ట్రీ ఇస్కాన్ విజయవాడకు వచ్చారనమాట. భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ సేవ గురించి, రాధా శ్యామ్ సుందర్ సేవ డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్లో మధ్యలో ఏదో అపరాధం గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడు సార్ వాళ్ళే చెప్పారు ఇది తప్పు అని చెప్పి. నేను పర్లేదు ప్రభు అంటే నేను దానికి అంత సీరియస్ తీసుకోలేదు. అప్పుడు ఒకటే మాట అన్నారు, నీకే కానీ 8 ఏళ్ళ కూతురుంటే, 8 సంవత్సరాల కూతురుంటే ఆ కూతురికి మీద ఎవరో అఘాయిత్యం చేస్తే నీకు ఎలా ఉంటుందని అడిగారనమాట. ఐ గాట్ షాక్డ్, ఇంత మాట అన్నారు ఏంటి అని చెప్పి. తర్వాత వాళ్ళు చెప్పారు, ఏమన్నారంటే, నీకు ఇంకా అర్థం కావట్లేదు, నువ్వు ఈ మందిరానికి అధ్యక్షుడిగా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే శ్రీ రాధా శ్యామ్ సుందర్ వారికి నువ్వు తండ్రిగా ఉన్నావు అని చెప్పి. మనం ఏమనుకుంటాం, భగవంతుడు శ్యామ్ సుందర్ ఐఎమ్ యువర్, మేమందరము మీ యొక్క దాసులం అని చెప్పి. నిజమే, ఒక రకంగా మనందరం దాసులమే. కానీ ఈ ఒక మందిరానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అని అర్థం ఏంటి, నువ్వు వాస్తవంగా ఆ విగ్రహాలు స్థాపించినప్పుడు విగ్రహాలను నేను చూసుకుంటాను, నా కన్న బిడ్డల్లా చూసుకుంటాను అని చెప్పి. సో రాధాకృష్ణులు నీ యొక్క సొంత బిడ్డలతో సమానం అన్నట్టుగా. సో రాధారాణి 8 years old, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు, వాళ్ళు సంపూర్ణంగా నీ మీద ఆధారపడి ఉన్నారు. నువ్వు బాగా సేవ చేస్తే వాళ్ళకి ఆనందం, నువ్వు సరిగ్గా సేవ చేయకపోయినా సరే, లేకపోతే సరిగ్గా సేవ చేసే యు ఆర్ నాట్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ప్రాపర్ సర్వీస్, అంటే ఆ సేవను సరిగ్గా పర్యవేక్షించకపోయినా సరే, ఆ సేవ సరిగ్గా చేయలేకపోయినా సరే, అప్పుడు వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. అరే భగవంతుని కష్టం ఏంటి, ఈరోజు ఒక పూట భోజనం ప్రసాదం పెట్టకపోతే భగవంతునికి ఆకలేస్తుంది భగవంతునికి. ఈరోజు నువ్వు సరిగ్గా వస్త్రం ఇవ్వకపోతే, నువ్వు పిన్నిసులతో కూర్చోబెట్టి పిన్నిసు భగవంతునికి గుచ్చేస్తే
భగవంతునికి నొప్పి వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుంది అంటే అదే విగ్రహము. సో శ్రీ విగ్రహ అంటేనే అర్థం ఏంటంటే భగవంతుడు ఎంతో దయామయుడై, అందుకనే కృష్ణ ఇస్ మోస్ట్ మర్సిఫుల్. ఒకటి నామము, రెండోది శ్రీ విగ్రహము, మూడోది అఫ్కోర్స్ ప్రసాదం. సో ద మోస్ట్ మర్సిఫుల్ ఫార్మ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ నామం, విగ్రహం, ప్రసాదం. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. సో నామం ఎప్పుడైనా చెప్పని చేయొచ్చు. శ్రీ విగ్రహం కూడా మోస్ట్ మర్సిఫుల్, ఎందుకంటే స్వయాన భగవంతుడు సేవ చేసే కెపాసిటీ మనకు ఉందా? భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, మనము అసత్ అచిత్ నిరానంద. కాబట్టి మ్యాటర్ అంటే భౌతిక పదార్థం అనేది ఆధ్యాత్మిక పదార్థాన్ని ఎప్పుడూ స్పృశించలేదు. మన భౌతిక ఇంద్రియాలు ఆధ్యాత్మిక విషయాలను స్పృశించలేవు. సో భగవంతుడు మనం ఎలా సేవ చేసుకోగలం? కాబట్టి మనకు సేవ చేసే అవకాశాన్ని కల్పించడం కోసం భగవంతుడు శ్రీ విగ్రహ రూపంలో వచ్చి తద్వారా తనకు తానుగా ఆయన మనకి మన పర్యవేక్షణలో వచ్చేస్తారన్నమాట. అండ్ మనకి ఆయన గార్డియన్ అయ్యే అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా నువ్వు స్వామివారికి సేవ చేసుకునే అవకాశం. అక్కడ భగవంతుడు సొంతంగా చేసుకోలేక కాదు, కానీ చేసుకోడు. ఎందుకంటే అప్పుడే నువ్వు చేస్తావు. భగవంతుడు అన్నీ తనకు తాను సమకూర్చుకోగలిగినప్పుడు అప్పుడు నువ్వు నేను నా అవసరం ఏమిటో అనుకుంటావు. కాబట్టి మన మీద దయ చూపించి భగవంతుడు తన పని తను చేసుకోడు, మనకు అప్పచెప్తాడు ఆ పని. కాబట్టి మన మందిరంలో విగ్రహాలు ఉన్నాయంటే వి షుడ్ అండర్స్టాండ్ మన కోసమే అవి ఉన్నాయి. అక్కడ భగవంతుడు అక్కడ ఉన్నారు విగ్రహ రూపంలో. మనం ఎప్పుడు వస్తామా, ఎప్పుడు సేవ చేస్తామా అని చెప్పి. అండ్ ముఖ్యంగా మనందరం కూడా మనం జపం చేస్తున్నాం చూసారు. సో భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలోనే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హార్ట్లో ఏ టైంలో ఏ డిస్కషన్ నడుస్తుంది, ఎవరి ఆలోచన ఎలా ఉన్నాయి అన్నీ భగవంతుడు వింటాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. కాబట్టి ఎవరి హృదయంలో అయితే భగవంతుడు నిస్వార్థంగా మరియు ఎటువంటి నిరాపేక్షంగా ఎటువంటి అపేక్ష లేకుండా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ అహైతుకి అపరిధిహత అలాగా ఎప్పుడైతే మనము భగవంతుడు సేవ చేయాలని కోరుకుంటుందో అప్పుడు భగవంతుడే మనకి ఆ అవకాశాన్ని కల్పిస్తాడు. అండ్ కొన్నిసార్లు ఆ అవకాశం కల్పించడం కోసము భగవంతుడు ఎంతసేపని వెయిట్ చేస్తాడు. ఆయన ఎవరి చేత చేయించుకోవాలి, తన సేవను ఎవరి చేత చేయించుకోవాలనుకుంటున్నాడో ఆయన చేత చేయించుకుంటాడు. అని అలా చేయించుకోవడం కోసము ఇన్ ద ప్రాసెస్ ఆయన కొన్నాళ్ళ పాటు ఆ కష్టాన్ని భరిస్తాడు భగవంతుడు. సో ఇక్కడ భగవంతుడు ఆయనకు తెలుసు మాధవేంద్రపురి ఈజ్ అ గ్రేట్ సోల్. కాబట్టి ఆయన బృందావనానికి వస్తారు. ఆయన బృందావనం వచ్చే వరకు భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే మాధవేంద్రపురికి అవకాశం ఇవ్వడు. ఎందుకంటే భగవంతుడు నిర్ణయం తప్పు కాదు. ఆయన హీ హజ్ డిసైడెడ్ హీ ఈజ్ ద పర్సన్, హీ ఈజ్ ద వన్. ఆయనకి నేను సేవ చేసే అవకాశాన్ని ఇస్తాను అని చెప్పి. సో ఆ విధంగా మాధవేంద్రపురి అంటే థింక్ అబౌట్ ఇట్. ఇన్ని సంవత్సరాలుగా భగవంతుడు అక్కడ రాళ్ళ కింద ఉన్నాడు, ఎవరు చూడలేకపోయారు. అంటే భగవంతుడు ఎందుకు అంత భరించాలి? హీ విల్ డూ ఇట్. తన భక్తులకి దగ్గర, అందుకనే తన భక్తుల దగ్గర సేవ తీసుకోవడం కోసం భగవంతుడు ఎంతో కష్టపడతాడు. తన సేవ తను చేసుకోలేక కాదు, రాదర్ మనల్ని చేయమంటున్నాడు తన సేవ. అలా చేయడం ద్వారా తనకి యాక్చువల్గా సుఖంగా చెప్పాలని తనకి ఇంకా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా వండుకోగలం, మనకి బాగా వంటొచ్చు. కానీ ఎవరో మన మీద ప్రేమతో మనకి ఏదో తినిపించాలనుకుంటారు, వాళ్ళకి వంట రాదు, కానీ ప్రేమగా తినిపించాలని కోరిక. అప్పుడు నువ్వు వాళ్ళది ఇచ్చే ఆహార ప్రశాంతి తింటావేమో. సో వాస్తవంగా వాళ్ళు నీకు ఫేవర్ చేస్తున్నారంటే కాదు, ఎందుకంటే నువ్వు అంతకన్నా బెటర్గా 10 రెట్లు చేసుకోగలవు. బట్ దెన్ వాళ్ళకి ఆ సేవా అవకాశాన్ని ఇవ్వాలి, ప్లస్ వాళ్ళ ప్రేమతో ప్రతిస్పందించడం కోసం నువ్వు దాన్ని స్వీకరిస్తావు అనమాట. సో ఎస్, ఆ రకంగా సంబంధం ఇంకా మెరుగుపడుతుంది. ఎందుకంటే సంబంధం అంటేనే దదాతి ప్రతిగ్రహణాతి. కాబట్టి భగవంతుడు తను చేసుకోలేక కాదు, ఆర్ వేరే వాళ్ళు చేసిన సేవ తను సొంతంగా చేసుకున్న దానికన్నా గొప్పగా ఉంటుందని కాదు. అయినా సరే భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడనమాట తన భక్తుల కోసం. బికాజ్ ఆ విధంగానే తన భక్తులకి పవిత్రులు అవుతారు, మరియు తనతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఎనీ హౌస్ మాధవేంద్రపురి వెంటనే మెలకు వస్తుంది ఆయన నిద్రలో నుంచి. మొదట బాధపడతారు, అరే నా స్వామి జీవితకాలం ఆయనే స్మరించుకుంటూ ఉన్నాను, అలాంటిది నా స్వామి నా కళ్ళెదురుగా వచ్చినా సరే నేను నా స్వామిని గుర్తుపట్టలేకపోయినా, ఇంత దౌర్భాగ్యం నేనని చెప్పి బాధపడతారు. మరి ఇమ్మీడియట్ నెక్స్ట్ సెకండ్ మళ్ళీ అనుకుంటారు, సరే అది పక్కన పెట్టండి, కానీ భగవంతుడు నాకు ఒక సేవ ఇచ్చాడు కాబట్టి ఎంత అదృష్టవంతుణ్ణి. యూసీ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆయన గుర్తించలేకపోయినందుకు బాధ, కానీ అంతకన్నా ఎక్కువ ఆనందం ఏంటి, లేదు
సరే ఆ బాధ ఉంది, కానీ అంతకన్నా ఆనందకరమైన విషయం ఏంటంటే భగవంతుడు నాకు ఒక సేవ చేయమని చెప్పాడు అండ్ ఆయన కష్టంలో ఉన్నాడు కాబట్టి ఆయన కష్టాన్ని బయట పడే అవకాశం నాకు ఇచ్చాడు కాబట్టి నేనెంత అదృష్టవంతుణ్ణి. యు సీ, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. కొన్నిసార్లు ప్రభుజీ ప్రసాదం సర్వింగ్ చేయండి, ఓకే రసగుల్లా సర్వింగ్ చేస్తున్నాము, ప్రభుజీ రసగుల్లా అయిపోతున్నట్టుంది హాఫ్ పీస్ ఇవ్వనా, ఏం పర్వాలేదు ఏమి అవ్వదు బోల్డ్ అని చేశాను, అందరూ ఒక కళ్ళు మూసుకొని ఇచ్చేయంట అనమాట. ఇచ్చేస్తారు. లాస్ట్లో ఏమవుతుంది, సర్వర్కి మిగలదు. నా వైపులా చూస్తారు, ప్రభుజీ నేను చెప్పానా గులాబ్ జామున్ అయిపోద్దని చెప్పి, వెంటనే మేము మన అక్కడి నుంచి జంప్ అయిపోతాం అనమాట. సో 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 సంబడి మే ఫీల్, అరే నాకు గులాబ్ జామున్ దక్కలేదు అని చెప్పి. సో గులాబ్ జామున్ దక్కలేదు, ఓకే కొంత బాధ ఉండొచ్చు, కానీ అంతమందికి నేను గులాబ్ జామున్ సర్వింగ్ చేశాను, ఎంత అదృష్టం. గులాబ్ జామున్ దక్కపోవడం దురదృష్టం కన్నా కూడా అంతమందికి నేను గులాబ్ జామున్ ప్రసాదం సర్వింగ్ చేశాను, అదృష్టము కోట్ల రెట్లు ఎక్కువ. అదేవిధంగా శ్రీ చైతన్య మాధవేంద్రపురి, సరే భగవంతుని నేను గుర్తించలేకపోయాననే బాధ కన్నా కూడా భగవంతుడు నాకు ఒక సర్వీస్ ఇచ్చాడు, సేవా సౌభాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో వెంటనే తెల్లవారగానే అక్కడ ఊరి గ్రామస్తుల్ని తోడు తీసుకొని వెళ్ళి అందరూ వెళ్ళి గుణపాలు పలుగు పార తీసుకెళ్ళి మాధవేంద్రపురి అక్కడ తీసుకెళ్తారు అక్కడ. అండ్ ఆ యొక్క రాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ పొదలన్నీ తీస్తే ఉంది, అక్కడ నిజంగా వాళ్ళ అందరూ ఆశ్చర్యపోతారు. బాగా చెప్తారు ఇక్కడ తవ్వండి అని చెప్తారనమాట. వాళ్ళు తవ్వడం మొదలు పెడతారు. యాక్చువల్గా భూమిలో కప్పెట్టేస్తారు ఆ పూజారి. తవ్వితే కొంచెం తవ్వగానే అక్కడ విగ్రహం బయటకు వస్తుంది. ఎవరు వాళ్ళు? స్వయంగా శ్రీ గోపాల్జీ. ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన గోపాల్జీ, స్వయంగా ఎత్తిన గోపాలుడే ఆ విగ్రహంలో అక్కడ ఉంటారనమాట. ఇలాగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కదా భగవంతుడు. సో వెంటనే మాధవేంద్రపురి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి వెంటనే ఆ యొక్క గోవర్ధన పర్వతం మీదనే ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తారనమాట. సో అందరూ గ్రామస్తులు అందరూ కలిపి ఆ పర్వతం మీద ఒక పెద్ద రాయి ఉంటుంది, ఆ రాయి మీద విగ్రహాన్ని స్థాపిస్తారు. ఆ విగ్రహం వెనకాతల ఇంకొక రాయిని పెడతారు, అంటే దన్ను ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి. సో ఆ విధంగా చేస్తారు. వెంటనే అక్కడున్న గ్రామస్తులు స్త్రీలు అందరూ కూడా 1000 బిందెలతో భగవంతునికి స్నానం చేస్తారన్నమాట, అభిషేకం చేస్తారన్నమాట గోవంతికుండ నీరు జలాలతో. అంటే కంటిన్యూస్గా లేడీస్ జెంట్స్ అందరూ కూడా కుండలతో నీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే మరి భగవంతుడు మరి ఇన్ని సంవత్సరాలుగా ఆయన నేలలో ఉన్నారు కదా, ఆయన శరీరం మొత్తం వేడెక్కిపోయి ఉంటుంది. సో వేడెక్కిపోయి ఉంటుంది కాబట్టి బోల్డ్ అంత జలాలతో భగవంతునికి స్నానం చేపిస్తారు. తర్వాత భగవంతునికి ఒక పర్టికులర్ ఆయిల్స్తో భగవంతునికి అభిషేకం చేస్తారన్నమాట, ఆయిల్స్ పోస్తారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. నాకు కూడా నేను 20 ఏళ్ళు దాటిపోయింది కానీ భక్తి మార్గంలోకి వచ్చి వాస్తవంగా శ్రీ విగ్రహ సేవ డీటీ వర్షిప్ అది ఐడియా లేదు నాకు. బట్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను నేను. సో విగ్రహానికి యాక్చువల్గా రోజు కూడా ఆయిల్ రాయాలి. ఆయిల్ రాసేప్పుడు ఏమొస్తుంది, విగ్రహము మెరుస్తుంది. మన శరీరం మనం ఆయిల్ రాసుకుంటాం, మాయిశ్చరైజర్లు అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి. సో బట్ ఐ డోంట్ న్యూ దట్ విగ్రహానికి కూడా పాలరాయికి కూడా రాస్తారని నాకు తెలియదు. బట్ డీటీ వచ్చి చెప్పారు రాయాలి, ప్రతిరోజు రాయాలి, విగ్రహం మెరుస్తుంటుందని చెప్పి. సో ఆ విధంగా భగవంతునికి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఆయిల్స్ రాస్తారు, రకరకాల సుగంధ ద్రవ్యాలు రాస్తారు. తర్వాత పంచగవ్యతో అభిషేకం చేస్తారు, తర్వాత మహాస్నానం చేస్తారు, ఇంకా బోల్డ్ అన్ని రకాలుగా అభిషేకాలు అన్ని సేవలు చేస్తారనమాట. అలా సేవలు చేసి వెంటనే అప్పటికప్పుడు అక్కడున్న వేరే వాళ్ళు టైలర్స్ వస్త్రాలు కుట్టించేస్తారు, భగవంతునికి కొన్ని జతల బట్టలు కుట్టేస్తారు, భగవంతుని నూతన వస్త్రాలు చేపిస్తారు. అండ్ భగవంతునికి ఫస్ట్ భోగా పెట్టేస్తారు, రైట్? భోగా పెట్టి ఆరతి పెడతారనమాట. ఆరతి కూడా భోగా పెట్టేస్తారు. తర్వాత మాధవేంద్రపురి స్వయంగా ఆరతి చేస్తారు. అండ్ గ్రామస్తులు అందరూ వస్తారనమాట. వెంటనే మాధవేంద్రపురి ఏమంటారు, ఇమ్మీడియట్గా మనము భగవంతుడు వచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా మనము భగవంతునికి అన్నకూట్ చేయాలి. ఎందుకు అన్నకూట్ చేయాలి? ఎందుకంటే ఈయన స్వయంగా గోవర్ధనధారి, ఈయన స్వయంగా గిరిధారి గోపాల్జీ కాబట్టి గోవర్ధన పర్వతం ఎలాగ మనము చేస్తాం చెప్పండి, అన్నకూట్ చేస్తాము గోవర్ధన పూజ రోజు నాడు. సో అదే అన్నకూట్ని మనము ఈరోజు జరపాలని చెప్పి అంటారు. అంటే మాధవేంద్రపురి స్వయంగా చెప్తారు ఎలా చేయాలని చెప్పి. సో వెంటనే ఆ గ్రామస్తులు అందరూ కూడా మాధవేంద్రపురి ఏం చెప్తారో అదేవిధంగా అందరూ వాళ్ళ దగ్గరున్న ఆ గ్రామంలో, ఆ జతిపుర మరియు ఆ అనియూర్ అనే గ్రామంలో, అది చాలా సింపుల్ విలేజ్ చెప్పాలి అంటే. ఈరోజు కూడా మనము బృందావనం పరిక్రమ వెళ్ళినప్పుడు చూసినట్లయితే దే ఆర్ వెరీ పూర్ పీపుల్, అంటే చాలా బీద గ్రామం అది ఈరోజు కూడా. అండ్ వెరీ సింపుల్ పీపుల్, కానీ వాళ్ళు అందరూ కూడా మాధవేంద్రపురి చెప్తారు. వెంటనే అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఏదైతే ఉందో
మొత్తము అంటే రైతులు కాబట్టి వాళ్ళు తమ సంవత్సరానికి సరిపడా స్టాక్ ధాన్యము మరియు పప్పులు అన్ని రకాల ఐటమ్స్ కూడా మొత్తం పట్టుకొచ్చేస్తారు. పట్టుకొచ్చి పెద్ద అన్నకూట చేస్తారనమాట. కొన్ని వందల వేల కిలోల రైస్ అని కానీ, పెరుగు, నెయ్యి, దాల్స్, వెజిటేబుల్స్, అన్ని రకాల వంటలు, కొన్ని వందల వేల రకాల వంటలు తయారు చేసి అన్నీ కూడా గోపాల్జీకి సమర్పిస్తారు. అండ్ ఏమవుతుంది, గోపాల్జీ ఎంతో ఆనందంగా అన్నిటినీ స్వీకరిస్తారు. మొత్తం ప్రసాదం మొత్తం తీసుకుంటారు. తర్వాత విత్ టచ్ అక్కడ కవిరాజ్ గోస్వామి రాస్తారు, భగవంతుని యొక్క టచ్తో ఏమవుతుంది, మళ్ళీ భగవంతుని మొత్తము ఆయన ప్రసాదాన్ని సేవించినా సరే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ యాజ్ ఇట్ ఉండిపోతుంది. ఎవరికి అది అర్థం కాదు, కానీ ఒక్క మాధవేంద్రపురి మాత్రం అర్థమవుతుంది అనమాట ఏ విధంగా భగవంతుడు ప్రేమగా తీసుకున్నాడని చెప్పి. మనకు కూడా సేమ్ థింగ్. యాక్చువల్గా శ్రీ విగ్రహం అనేవారు ఆనందంగా ఉన్నారా, whether the deities are happy or not, whether deities are accepting our service or not, మన సేవలు భగవంతుడు తీసుకుంటున్నాడా లేదా మనకి అర్థం కాదు. మనం భగవంతుడికి నైవేద్యం పెడుతున్నాము, వస్త్రాలు వేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ భగవంతుడు నిజంగా తీసుకుంటున్నాడా? నువ్వు బోగా పెట్టావు, బయట తీస్తున్నావు, ప్రసాదం అంటున్నావు అనమాట. యాక్చువల్గా సమ్టైమ్స్ ఐ ఫీల్ వెరీ సారీ. ఇస్కాన్ అని కాదు, కొన్నిసార్లు మనం ఎంత మెకానికల్ అయిపోతాము అంటే, భగవంతుడు అంటే ఎవరు అంటే, భగవంతుడు ఒక ఫ్యాక్టరీ అండి అని చెప్పాడు. ఫ్యాక్టరీ ఏంటంటే ఫ్యాక్టరీలో ఏమి ఉందండి, 3 సరుకులు వేస్తాము, 3 సరుకులు పంపిస్తే బయటకు ఒక మంచి కారు వచ్చేస్తుంది. ఐరన్, రబ్బరు అన్నీ 3 సరుకులు కదా, పెయింట్లు ఇవన్నీ 3 సరుకులు, ప్లాస్టిక్ 3 సరుకులు పంపిస్తే బయటకు అద్భుతమైన కారు బయటకు వస్తుంది అనమాట. అదేవిధంగా నువ్వు బోగా పంపిస్తే ప్రసాదం బయటకు వస్తుంది. అంటే ఏ ప్లేట్ బయటకు పంపించు, మళ్ళీ బయటకు తీసే, ప్రసాదం ఆఫర్ అయిపోయింది అంతే. కానీ భగవంతుని యాక్చువల్గానే మన మంత్రాలు జపిస్తున్నామా, ప్రార్థిస్తున్నామా, గురువుని తలుచుకుంటున్నామా, భగవంతుని వేడుకుంటున్నామా, స్వామి దయచేసి ఈ నైవేద్యాన్ని స్వీకరించండి, తప్పులుంటే క్షమించండి, కానీ ప్లీజ్ మీకు అవసరం లేదు, కానీ దయచేసి మా కోసం స్వీకరించండి, పవిత్రం చేయండి. సో మన భావం చాలాసార్లు మనం మర్చిపోతాం. కానీ శుద్ధ భక్తులు అలా కాదు, వాళ్ళకి క్లియర్ తెలిసిపోతుంది. వాళ్ళ విగ్రహాలు చూసినప్పుడు చెప్పగలరు, డీటీస్ ఆర్ హ్యాపీనా కాదా అని చెప్పగలరు, డీటీస్ మన సర్వీస్ని తీసుకుంటున్నాయా లేదా చెప్పగలరు. దే కెన్ ఈజీలీ సే. సో మాధవేంద్రపురికి ఇక్కడ ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏమని, గోపాల్జీ ప్రసాదాన్ని సేవిస్తున్నాడు అని చెప్పి. సో యూ కెన్ క్లియర్లీ నో. అండ్ తర్వాత ఆయన మొత్తం ప్రసాదం సేవించేశాడు. అండ్ అగైన్ మళ్ళీ ప్రసాదం యాజ్ ఇట్ ఈస్గా ఉంది అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాధవేంద్రపురి ఏం చెప్తారు, ఇప్పుడు ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. యాక్చువల్గా సేమ్ 5000 సంవత్సరాల కిందట గోవర్ధన పూజ ఎలా జరుగుతుంది, కృష్ణుడు ఎలా చెప్తాడు, నైవేద్యాలు పెట్టమని చెప్తాడు, అన్నకూట సరిమని మహోత్సవం, తర్వాత ఆ అన్నకూటని మొత్తం అందరికీ వ్రజవాసులందరికీ పంచమని ఎలా చెప్తాడు, అదేవిధంగా మాధవేంద్రపురి కూడా చెప్తారనమాట. సో వెంటనే అంత ప్రసాదం మొత్తాన్ని కొన్ని వేల మందికి సంపూర్ణంగా జంతువులకి, కోతులకి, గోవులకి, బ్రాహ్మణులకి అందరికీ పంచిపెడతారు. కేవలం ఒక్క విలేజే కాదు, కొన్ని చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారనమాట. సో అందరికీ కూడా సరిపడినంత ప్రసాదాన్ని పెడతారన్నమాట. అందరూ కూడా గోపాల్జీని స్మరించుకుంటూ అందరూ ప్రసాదం స్వీకరిస్తారు. అండ్ ఇదంతా ఏమవుతుంది, తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది. కొంతమంది మిగతా గ్రామస్తులు ఆ మరుసటి రోజు మేము అన్నకూట చేస్తాము అని చెప్పి ఏమవుతుంది, అది వాళ్ళు మరుసటి రోజు కూడా మేము రేపు కూడా అన్నకూట చేయండి మేము ఇస్తాము, ఇంకొంతమంది ఎల్లుండి చేయండి మేము ఇస్తాము, ఇంకొంచెం వెళ్ళిస్తాము. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మేమిస్తామని చెప్పి అందరూ ఇంకా అలా ముందుకు వస్తూ ఉంటారు. తర్వాత ఇమీడియట్గా భగవంతుడికి టెంపరీ టెంపుల్ సెటప్ ఏర్పడిపోతుంది. సో సర్వీసులు స్టార్ట్ అయిపోతాయి, డీటీ పారాఫిల్ ఎవ్రీథింగ్. సో అంతా కూడా ఎలా అవుతుంది, అంతా కూడా ఒక్క రోజులో అయిపోతుంది అనమాట. ఒక్క రోజులోనే భగవంతుడు వెలికి తీయడము, ఆయన నేత్రమిలన అయిపోవడము, తర్వాత ఇన్స్టాలేషను, అన్ని స్నానాలు, తర్వాత నైవేద్యాలు, డీటీ వర్షిప్ స్టాండర్డ్స్, తర్వాత పూజా విధానాలు, నెక్స్ట్ ప్రసాదం సర్వింగ్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ వన్ డే. ఏకాదినేర ఉద్యోగే ఐచే మహోత్సవ్ కైలా గోపాల ప్రభావే హయ్యా అన్యేనా జనీలా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏకదినేర ఉద్యోగి అయిచే మహోత్సవ కైలా, ఒక్క రోజులో ఇవన్నీ కూడా అయిపోయాయి. గోపాల ప్రభావే హయ్య అన్యేనా జానీలా. గోపాల ప్రభావ అంటే భగవంతుడి యొక్క ప్రభావం. సో అక్కడ ప్రభుపాద్ మీరు ఆ భాష్యం చూస్తే శ్లోక నెంబర్ 79 ప్రభుపాద్ బ్యూటిఫుల్ పర్పోర్ట్ ఇస్తారనమాట. ప్రభుపాద్ ఏమంటారంటే,
పర్పోర్ట్లో దిస్ ఈజ్ ద వండర్ఫుల్. యాక్చువల్గా భగవంతుడు ఏ మిరాకిల్స్ చేయగలడో మన ఊహకి అందదు. అరే తన యొక్క స్వేద రంధ్రాల నుంచి అనేక బ్రహ్మాండాలని ఆయన అతి సునాయాసంగా బయటకు తీసుకురాగలిగినప్పుడు ఆయనకి ఒక మందిరాలు కట్టడం అనేది, లేకపోతే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు భగవంతునికి. అయితే అవి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్నిసార్లు. ఎందుకంటే భగవంతుడు మనకి అలా అవకాశాన్ని ఇస్తాడనమాట. బికాస్ ద మోర్ వి స్ట్రగల్, మనం ఎంత స్ట్రగుల్ అయితే అంత మనం ఒక రకంగా ఆసక్తి ఏర్పడుతుంది. తల్లి ఒక రోజులోనే కాన్పు కానిస్తే ఆ పిల్లవాడికి అంత ప్రేమ ఉండదు. 9 నెలలు అన్ని రకాల నొప్పులు భరించి ఆ పిల్లవాడిని కంటుంది కాబట్టి తర్వాత 9 జన్మలైనా సరే పిల్లవాడిని మర్చిపోలేదు. సో అదేవిధంగా ఇప్పుడు అదర్వైజ్ భగవంతుడు చాలా చిన్న ప్రభుపాద అదే చెప్తారన్నమాట. ఏమంటారంటే యాక్చువల్గా భగవంతునికి చాలా చాలా సులభం. మనకి భగవంతునికి నిస్వార్థంగా సేవ చేయాలని కోరుకుండి భగవంతుని మీద సంపూర్ణంగా డిపెండ్ అయితే భగవంతుడే అన్ని మిరాకిల్స్ చేయించుకుంటాడు అని చెప్పి. సో ప్రభుపాద చెప్తారు ఇస్కాన్ సంస్థ కూడా 5 సంవత్సరాల్లోనే ఇంత పెద్దదైపోయింది అని చెప్పి. రైట్, 1960, ఎందుకంటే ఇది రాస్తున్నప్పటికి ఆల్మోస్ట్ 72 అనుకుంటాను, 67 to 72. సో ప్రభుపాద బయట వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, 5 సంవత్సరాల్లోనే ప్రపంచమంతా ఈ సంస్థ ఎలా వ్యాపించింది. అది కూడా డివోటీస్ ఎవరంటే ఇండియన్స్ కాదు, అందరూ వెస్టర్నర్స్. వాళ్ళకి ఆ ఫిలాసఫీనే 5 ఏళ్లలో అర్థం కాదు చాలాసార్లు. అలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వచ్చి 6 ఏళ్ళు అయిపోయింది, 6th year నడుస్తుంది, 5 years పూర్తయిపోయింది. సో హౌ మచ్ ఐ కుడ్ డూ. కానీ ప్రభుపాద్ 5 yearsలోనే ప్రపంచం అంతా కూడా ఆయన కృష్ణ మందిరాలు ప్రారంభించారు, కృష్ణ భక్తులను తయారు చేశారు. ప్రభుపాద్ చెప్తారు, సో హౌ వీ కుడ్ డూ ఇట్, ఈ సైడ్ ఇట్స్ పాసిబుల్. అండ్ ప్రభుపాద్ భగవంతుడికి దయ ఉండాలి కానీ వారం రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తామని కూడా చెప్తారనమాట. కృష్ణ క్యాన్ డూ దాట్ అని చెప్పి. సో మనమేం అవ్వాలి, వీ హ్యావ్ టు బి జస్ట్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఒకటి, మన భగవంతుని చేతిలో ఆయుధం కావాలి, భగవంతుని చేతిలో పనిముట్టు కావాలి, భగవంతుని చేతిలో ఒక ఆయుధం, ఇన్స్ట్రుమెంట్ అంటే పనిముట్టు. అండ్ భగవంతుడే చేయించుకుంటాడు. ఎప్పుడు చేయించుకోవాలి, ఎవరి చేత చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, దాట్ కృష్ణ విల్ టేక్ కేర్. శ్రీల ప్రభుపాద్ని కూడా 40 సంవత్సరాల పాటు భగవంతుడు పరీక్షించాడు ప్రతి విషయంలో కూడా. అండ్ తర్వాత ప్రభుపాద్ తిరిగి భగవంతునికి తిరిగి ప్రభుపాద్కి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా అన్లిమిటెడ్ సక్సెస్ ఇచ్చాడనమాట. ముందు అన్లిమిటెడ్ ఫెయిల్యూర్స్, తర్వాత అన్లిమిటెడ్ సక్సెస్. సో కృష్ణ దిస్ థింగ్. కానీ మనం ఎలా ఉండాలి, ఆల్వేస్ ఎంతూజియాస్టిక్. మనం ఉత్సాహంగా నిజాయితీగా మనం సేవ చేసుకుంటూ ఉంటే భగవంతుడు, అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. ప్రభుపాద్ అంత విశ్వాసం ఎక్కడిది. ఆయన ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు అప్పటికి ఇంకా ఆయనకున్న ఏకైక షెల్టర్ కూడా పోతుంది. ఆ డేవిడ్ అనేవాడు ప్రభుపాద్ని తరిమేస్తాడు. అంటే ప్రభుపాద్కి నిల్చోడానికి ఒక నీడ కూడా లేదు, ఆయన కూర్చోడానికి నీడ కూడా లేదు, ఆశ్రయం లేదు, రోడ్డు మీద ఉంటారు, పార్క్లో కూర్చుంటారు. ఆయన దగ్గర ఏమీ లేదు, ఒక్క మనిషి లేడు, ఒక ఫాలోవర్ లేడు. పక్కన ఒక అమెరికన్ వస్తాడు, చూస్తాడు ప్రభుపాద్, నేనేదో ఇండియన్ స్వామీజీలా ఉన్నారని చెప్పి అడుగుతారు. సో తన పరిచయం చేసుకుంటాడు, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి. అండ్ నాకు ఇక్కడ కంపెనీ ఉంది ఏదో చెప్పుకుంటాడు. ప్రభుపాద్ కూడా తనని పరిచయం చేసుకుంటారు. ఐఎమ్ భక్తి వేదాంత స్వామి, నేను ఇస్కాన్ ఆచార్యుల్ని, నాకు 100 కొద్ది మందిరాలు ఉన్నాయి, 1000 కొద్ది శిష్యులు ఉన్నారు. అప్పటికి ఒక్క మందిరం లేదు కదా, ఒక్క శిష్యుడు కూడా లేడు. కానీ నాకు 100 కొద్ది మందిరాలు ఉన్నాయి, 1000 కొద్ది శిష్యులు ఉన్నారు. ఇట్స్ ఆల్ సెపరేటెడ్ బై టైం అని చెప్తారనమాట. కానీ అదన్నీ సమయంతో వేర్పడి ఉన్నాయి. అంటే వాటికి ఇప్పటికీ మధ్య సమయం అనేది ఉందన్నమాట, సెపరేటెడ్ బై టైం. కానీ త్వరలోనే అవన్నీ కూడా వస్తాయని చెప్పి. సో అంత ధైర్యం ప్రభుపాద్ వారికి. ఎందుకు అంత ధైర్యం అంటే బికాస్ అది తన మీద తన నమ్మకం కాదు, భగవంతుని మీద నమ్మకం. అండ్ భగవంతుని మీద నమ్మకం ఉన్నవాడు తను కూడా చాలా నమ్మకంగా ముందుకు వెళ్తాడనమాట. సో దట్ ఈస్ మాధవేంద్రపురిస్ ఫెయిత్. సో ఈ విధంగా ఏమవుతుంది, భగవంతుడు ఆ రోజు రాత్రి అయిపోతుంది, భగవంతుడిని విరామం ఇస్తారు. మరుసటి రోజు మళ్ళీ అన్నకూట అవుతుంది, ఇంకో గ్రామం వస్తారు, ఆ మరుసటి రోజు ఇంకో గ్రామం వస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క గ్రామం మొత్తం కూడా ద రైట్ టు స్పాన్సర్ ద ఫీస్ట్స్ అనమాట. చూడండి, నేను చెప్పినట్టుగా ఆ గ్రామాలు మరీ అంత డబ్బున్న వాళ్ళు ఏం కాదు, కానీ వాళ్ళందరూ కూడా వారు ఏదైతే సంవత్సరం మొత్తాన్ని దాచుకొని ఉంటారో హ్యాపీగా ఇచ్చేస్తారు వాళ్ళు. అసలు దే డోంట్ అట్ ఆల్ వర్రీ. ఇంకొక అక్కడ ఉన్న కొంచెం రిచ్ బిజినెస్ పీపుల్ వెంటనే, లేదు నేను భగవంతుడు మందిరాన్ని కడతాను. అక్కడ ఒక మథురా నుంచి ఒక రిచ్ ఇండస్ట్రియలిస్ట్ ఒక మంచి మందిరాన్ని కట్టేస్తాడు ఒక్కడే. ఇంకొంతమంది నేను భగవంతు జ్యువెలరీ ఇస్తాను, ఇంకొంతమంది భగవంతుడు కిచెన్ ఏర్పాటు చేస్తాను, నేను భగవంతునికి ఉద్యానవనం ఏర్పాటు చేస్తాను. ఒక్కొక్కరు ముందుకు వస్తారు, అన్నీ అయిపోతూ ఉంటాయన్నమాట. తర్వాత అక్కడున్న ప్రతి ఇంట్లో కూడా
అంటే ఆ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోంచి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గోవుని ఇస్తారనమాట దానం. ఆ విధంగా గోపాలకుడికి కొన్ని వేల గోవులు వచ్చేస్తాయి. చూడండి, ఇది అనదర్ వండర్. కొన్నిసార్లు చెప్తారనమాట భక్తులు, ప్రభుజీను సేవ ఉంది, సేవ చేయండి అంటే, ప్రభుజీ గురు మహారాజ్ చెప్పారు, బాగా జపం చేస్తే అన్నీ అయిపోతాయి. కృష్ణ విల్ గివ్ ఎవ్రీథింగ్, మీరేం వర్రీ అవ్వద్దని చెప్పి. మీరేం వర్రీ అవ్వద్దు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఐ రిమెంబర్ ఒక పెద్ద మనిషి అనమాట, రథయాత్ర సేవ అడిగితే, అరే అన్నీ అవుతాయండి, మీరు భయపడొద్దని ముందుకు వెళ్ళండి. లేదు ప్రభుజీ, మీరే సాయం చేస్తానంటే నేను చేస్తాను, లేకపోతే చేయనేమో అంటే, అరే భగవంతుడు చూసుకున్నాడు, నమ్మకం లేదా మీకు? నాకున్నంత నమ్మకం కూడా మీకు లేదా అన్నారనమాట. ఏం మాట్లాడుతూ సర్లేండి, నాకు అంత నమ్మకం లేదులేండి భగవంతుడి మీద అని చెప్పి. తర్వాత ఇంకేదైనప్పుడు సరే మీరేది ఇవ్వండి అంటే, అప్పుడు ఆయన 100 కారణాలు చెప్పాడనమాట. సరే నాకు నమ్మకం లేదని అడిగిన ఆయన తనకి నువ్వు కోటీశ్వరుడివి, 1 లక్ష రూపాయలు ఇస్తే తనకి నమ్మకం లేదంటే లేదు ఆయనకి, ఎదురువాళ్ళు చెప్పడం కోసం. సో లైక్ దిస్. సో సమ్టైమ్స్ భగవంతుడు చూసుకుంటాడు ప్రభుజీ, నిజమే చూసుకుంటాడు. మనం ఇవ్వకపోయినా అవుతుంది, అక్కడ చక్రధారి లేకపోయినా అవుతుంది, వేరే వాళ్ళు లేకపోయినా పనులు అవుతాయి. కానీ మనం అక్కడ ఉన్నప్పుడు, మనం లేకపోయినా అయిపోతుంది, భగవంతుడు చూసుకుంటాడు. కానీ మనం ఉన్నప్పుడు, మనం ఉన్నాము అంటే అర్థం ఏంటి? అక్కడ భగవంతుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు అని చెప్పి. మన ఎదురుగా మన ముందుకు ఒక సేవా సౌభాగ్యం వచ్చింది అంటే దాని అర్థం నువ్వు చెయ్యకపోతే ఆగిపోతుందని కాదు. నువ్వు చెయ్యకపోయినా సరే భగవంతుడు అది అవ్వాలనుకుంటే చేపించుకుంటాడు. కానీ నీ ఎదురుగా అది వచ్చింది అంటే భగవంతుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నట్టు. భగవంతుడు స్వయంగా వచ్చి అంటే ఆల్టర్లోంచి బయటకు వచ్చేసి నువ్వు సేవ చెయ్యు అని చెప్పి అడగడు. ఎవరు చేస్తున్నారు, ఎవరు చూడడం చేయటం చెప్పి అటెండెన్స్ వేయించుకోవడం ఏమని. కానీ భగవంతుడికి మొత్తం తెలుస్తుంది. అంటే ఒక డివోట్ అనేవాడు తనకు తాను స్వచ్ఛందంగా సేవ చేస్తాడు. ఇక్కడ ఎవరు ఇచ్చారు, ఎవరెవరు అడగాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అడగకుండా ప్రతి ఒక్కరు తమ ఇంటి నుంచి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రోజు అన్నకూట చేశారు, ఎవ్రీడే 1 ఫీస్ట్. అది కాకుండా కూడా ప్రతిరోజు అంటే ప్రతి ఇంట్లోంచి ఒక్కొక్క గోవుని దానం చేస్తారు. సో దట్ ఈజ్ వై అక్కడ కవిరాజ్ గోస్వామి సూపర్ శ్లోక చెప్తారనమాట. వ్రజవాసీలోకేర కృష్ణ సహజ ప్రీతి, గోపాలేరా సహజ ప్రీతి, వ్రజవాసి ప్రతి. ఏమని చెప్తున్నారంటే, దిస్ ఇస్ వృందావనం చెప్తున్నారు. ఇది యాక్చువల్గా అంటే గోవర్ధన్ కూడా వృందావనంలో భాగమే కదా, ఇది నిజమైన వృందావనం. ఎందుకంటే వ్రజవాసి లోకేర కృష్ణ సహజ ప్రీతి, వాళ్ళకి న్యాచురల్ ఎఫెక్షన్ ఫర్ కృష్ణ. వాళ్ళు ఎవరో చూస్తున్నారా, ఎవరో అడుగుతున్నారా అని చెప్పి కృష్ణుడికి ఇవ్వలేదు గోవుని, వాళ్ళకే ఇచ్చారనమాట. అప్పట్లో గోవు అంటే సంపద, ఈ రోజుల్లో గోవు అంటే అది ఒక బర్డెన్ అయిపోతుంది, అప్పుడు సంపద. సో సహజ ప్రీతి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి మన ఎవరో చూస్తున్నారా, ఎవరో ఏమనుకుంటారని మనము పిల్లలకి సేవ చేస్తామా? వాళ్ళకి బట్టలు కొనడం కానీ, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్నిసార్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేస్తారనమాట, పెద్ద అయ్యాక వాడు చదువుకు ఉపయోగపడుతుంది, దేనికో దానికి ఉపయోగపడుతుందని చెప్పి. ఎవరో అడిగితేనే చేస్తున్నామా? దాన్నే సహజ ప్రీతి అంటారనమాట. సహజ ప్రీతి అంటే న్యాచురల్ ఎఫెక్షన్. ఇప్పుడు నీళ్ళు అనేవి పై ఎత్తు నుంచి కింద ఎత్తుకు వెళ్తాయి, అది న్యాచురల్. అది ఎవడో చెప్తేనే కాదు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే పైనుంచి కిందకు వస్తాయి నీళ్ళు అనేవి. అదేవిధంగా దట్ ఈస్ కాల్డ్ సహజ ప్రీతి. అదేవిధంగా మన కుటుంబం పట్ల సహజ ప్రీతి ఉంటుంది. అండ్ వ్రజవాసీస్కి కృష్ణుడే తన కుటుంబం. అండ్ వ్రజవాసి అంటే అగైన్ కేవలము ఆ బృందావనం ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని కిలోమీటర్ పరిధిలో ఉండే వాళ్ళు మాత్రమే వ్రజవాసీస్ కాదు. వ్రజవాసి అనేది ఒక మనోస్థితి, ఒక మనోభావన. ఎక్కడున్నా సరే ఈ ప్రపంచంలో నలుమూలలు ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైతే కృష్ణుణ్ణి తన కుటుంబ సభ్యుల్లో ఒకటిగా పరిగణించి కృష్ణుడి పట్ల సహజమైన ప్రీతి కలిగి ఉంటాడో, తన గురించి కన్నా ముందు ఫస్ట్ కృష్ణుడి గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు కూడా వ్రజవాసినే. అండ్ అలాంటి వ్రజవాసి విషయంలో భగవంతుని చెప్తున్నారు, గోపాలేరా సహజ ప్రీతి వ్రజవాసే ప్రతి. సో వ్రజవాసికి వ్రజవాసికి కృష్ణుడి పట్ల సహజ ప్రీతి ఉంటుంది, అండ్ అదే గోపాలుడికి వ్రజవాసి పట్ల సహజ ప్రీతి ఉంటుంది. బోత్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఈక్వల్ అంటే మ్యూచువల్ అట్రాక్షన్ ఫర్ ఈచ్ అదర్. సో ఈ విధంగా ఏమవుతుంది, కొన్ని లక్షల మంది ప్రతిరోజు రావడం మొదలు పెడతారు, అండ్ అన్లిమిటెడ్ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ కమ్యూనిటీ అద్భుతంగా అనమాట. యాక్చువల్గా మందిరం అంటే పర్పస్, ఉద్దేశమే ఇది. ఇప్పుడు కొన్నిసార్లు అన్య మతస్థులు ఉంటారు, వాళ్ళకి ఓపెన్ చేస్తారు, వాళ్ళ ప్రార్థనా మందిరాలు అంటారు వాటిని. విగ్రహాలు అంటూ ఏమి ఉండవు, వాళ్ళ ఖర్చు ఏమీ ఉండదు. వారంకి ఒకసారి వస్తాము, ప్రార్థన చేసేది వెళ్ళిపోతాము. సో దానికి మెయింటెనెన్స్ కూడా ఖర్చు ఏమి ఉండదు అనమాట. జస్ట్ వారంకి ఒకసారి లైట్లు ఫ్యాన్లు ఖర్చు అంతే. అదే మందిరాలు అయితే అలా కాదు, విగ్రహం ఉంటుంది.
సో 10 చర్చిలు మెయింటైన్ చేయవచ్చు, కానీ ఒక మందిరాన్ని మెయింటైన్ చేయాలంటే అంత కష్టం అనమాట. ఎందుకంటే భగవంతుడిని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ అపచారాలు జరగకూడదు, నిష్టగా చేయాలి. సాయంత్రం రోజుకి 6 సార్లు నైవేద్యాలు పెట్టాలి, 6 సార్లు ఆరతలు ఇవ్వాలి. సో దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ స్టాండర్డ్స్. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు, చేయకూడదు. సో ఒక్క మందిరం నడపడము ఫార్ టఫర్ దెన్ రన్నింగ్ 10 చర్చెస్. కానీ వాట్ ఈస్ ద ఇంపాక్ట్? సరిగ్గా మనం నడపాలి. కానీ ఎంతమందికి శ్రీ విగ్రహకి సేవ చేసే అవకాశం. ఎప్పుడు కూడా భగవంతుడనా నేను నీ వాడిని, నన్ను చూసుకో, నా పాపాల నుంచి కడుగు, ఎప్పుడు అన్న భగవంతుని అడగడమేనా? ఎప్పుడు కూడా భగవంతుని అడగడమేనా? భగవంతుని సేవ చేయమా? భగవంతుని సేవ చేయాలంటే శ్రీ విగ్రహ మన స్థాయిలో ఎలా సేవ చేస్తాము? విగ్రహం ద్వారా సేవ చేస్తాం. సో మందిరంలో విగ్రహాన్ని ఎలాగ చూసుకోవాలి? మన 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 హృదయంలో కేంద్రము, మన కుటుంబానికి కేంద్రము, ఆ కమ్యూనిటీ మొత్తానికి కేంద్రము విగ్రహం. సో ఇస్కాన్ విజయవాడ యాత్ర మన కమ్యూనిటీ మొత్తానికి కేంద్రం ఎవరు? రాధా శ్యామ్ సుందర్ల వారు మరియు జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మ వాళ్ళు మన జీవితాల కేంద్రం. సో దట్ ఈస్ హౌ మాధవేంద్రపురి కూడా ఆయన యొక్క శుద్ధ భక్తి వలన, ఆయన యొక్క ఆదర్శవంతమైన ఉదాహరణ ద్వారా మొత్తం ఆ ఏరియా మొత్తానికి కూడా గోపాల్జీని ఆ కేంద్రం కింద మార్చేస్తారనమాట. సో తర్వాత అక్కడ కొంతమంది బెంగాల్ నుంచి బ్రాహ్మణులు వస్తారు. మాధవేంద్రపురి వారందరికీ దీక్ష ఇస్తారు. దీక్ష ఇచ్చి వాళ్ళకి పూజారి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని పూజారుల కింద నియుక్తులను చేస్తారనమాట. ఎందుకంటే నువ్వు ఎంత బ్రాహ్మణుడు అయినా సరే, బ్రాహ్మణులు కూడా శ్రీ విగ్రహానికి డైరెక్ట్గా సేవ చేయడానికి లేదు. ఈవెన్ ఇఫ్ బ్రాహ్మణ బార్న్, వారు అల్టిమేట్గా దీక్ష తీసుకొని గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాతనే వాళ్ళు శ్రీ విగ్రహానికి సేవ చేయగలరు అనమాట. సో ఆ విధంగా మాధవేంద్రపురి ట్రైనింగ్ ఇప్పిస్తారు. సో ఫైనల్లీ తర్వాత ఏమవుతుంది? అలాగ 2 సంవత్సరాలు గడిచిపోతాయి. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత సడన్గా ఒకరోజు మాధవేంద్రపురికి మళ్ళీ నిద్రలో ఒక కల వస్తుందన్నమాట. ఏంటది? స్వయంగా మళ్ళీ గోపాల్జీ వస్తారు. వచ్చి అంటారన్నమాట, చూడు బాబా పూరి, మీరు నన్ను బాగానే సేవ చేస్తారు, కానీ నేను కొన్ని సంవత్సరాల పాటుగా నేను భూమిలో ఉండిపోవడం ద్వారా నా శరీరం ఇంకా వేడిగా ఉంది, ఇంకా నా శరీరం చల్లబడలేదు. కాబట్టి చందనం పూత చేస్తే తప్ప నా శరీరం చల్లబడదు. కాబట్టి మీరు జగన్నాథ్పురి వెళ్ళండి, అక్కడ ఒరిస్సా, అక్కడ చందనం దొరుకుతుంది, అక్కడి నుంచి చందనం తీసుకురండి అని చెప్తారు భగవంతుడు. మాధవేంద్రపురి మధ్యరాత్రి మెలకు వచ్చేస్తారనమాట. భగవంతుడు అదృశ్యం అవగానే మాధవేంద్రపురి కళ చదువుతుంది, మెలకు వస్తుంది. అంతే తెల్లవారు లెగుస్తారు. మాధవేంద్రపురి మళ్ళీ ఇదే విషయాన్ని అందరికీ చెప్తారనమాట. చూడండి, దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ అసలైన పరీక్ష ఇక్కడ ఉంటుంది. ఏంటంటే ఆ పరీక్ష ముందుసారి మాధవేంద్రపురికి కళ వచ్చింది అంటే అప్పుడు కళ ఏంటి? నేను అక్కడ ఉన్నాను, నన్ను వెలికి తీయండి అని చెప్పి అందరినీ పిలుచుకొచ్చి వెలికి తీశారు. దానివల్ల మాధవేంద్రపురి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆయన కళ అనుకోలేదు, నిజమే ఉంటుంది అనుకున్నాడు. కానీ ఈ ఎపిసోడ్ని కూడా మనమైతే కూడా కళ ఉంటుందిలే అంటే అది ఈజీ అయినా సరే, దానివల్ల మనకు కొంచెం పేరు వస్తుందన్నా సరే, లేకపోతే అది మనకు అనుకూలంగా ఉంటే, లేదు ప్రభుజీ నా మనసుకు అనిపించింది, భగవంతుడు నాకు చెప్పాడు పోయి అంటాం అనమాట. అదే మన మనసులో ఇంకో వేరే ఆలోచిస్తే కొంచెం ఈ సేవ చేయనప్పుడు అప్పుడే లేదు ఇది మైండ్, ఇది నా డ్రీమ్, దాన్ని ఒక కళ కింద కొట్టిపడేయలేదు. అంటే తనకి అనుకూలంగా ఉన్నదాన్ని భగవంతుడు చెప్పాడు, ప్రతికూలంగా ఉన్నదాన్ని కళ అని కొట్టిపడేయలేదు. దాన్ని కూడా మాధవేంద్రపురి ముందు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడో దీన్ని కూడా అంతే సీరియస్ తీసుకున్నాడు. ఇది యాక్చువల్గా కొన్నిసార్లు మనం సీరియస్గా ఆలోచించాం, కానీ సీరియస్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఇది మామూలు విషయం కాదని చెప్పి. మనం చూడండి, మన లెక్చర్స్లో మనం కొన్ని పాయింట్స్ వింటాము, అది మనకు అనుకూలంగా ఆల్రెడీ మనం చేస్తున్నాం అనుకుందాము, పాటిస్తున్నాం అనుకుందాము, అప్పుడు ఎలా ఉంటుంది మనకు అది? ఎస్ ప్రభు చాలా మంచి పాయింట్ చెప్పాడు, అందరూ ఇలా ఉండాలి, తెల్లవారు మార్నింగ్ లగాలి, జపం చేయాలని చెప్పి, ఎందుకంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి. ఇంకో పాయింట్ చెప్తారు, అది చెప్తారండి, అలాగే అంటారండి, అంత ఇది వాళ్ళకేం తెలుస్తుంది, బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది గృహస్థ కష్టాలు, ఎందుకంటే అక్కడ నువ్వు పాటించలేకపోతున్నావు కాబట్టి అక్కడ దాని మీద జనరలైజ్ చేస్తాము. సో వీ డూ లైక్ దిస్ ఇన్ జనరల్. సో అక్కడ మాధవేంద్రపురి కూడా అమ్మో ఇప్పుడు పూరి ఎవడు వెళ్తాడు, ఎవడు మోసుకొస్తాడు, కళ ఉంటుందిలే అలా అని కొట్టిపడేయలేదు. అంతే సీరియస్గా మాధవేంద్రపురి తీసుకుంటారు. వెంటనే తన శిష్యులకు అప్పచెప్పేసి విగ్రహ సేవని ఆయన బయలుదేరుతారు. చూడండి, దిస్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇది మామూలు విషయం కాదు. మాధవేంద్రపురి తలుచుకుంటే తన శిష్యులు పంపించగలుగుతారు, స్వయంగా వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ. అది అఫ్కోర్స్ శిష్యుల్ని పంపించినా తప్పేం కాదు, అది
కొన్నిసార్లు లీడర్ తన శిష్యులకి అప్పచెప్తాడు ఆ పని, తన కింద వాళ్ళు చెప్తాడు. దాని అర్థం లీడర్ ఏం పడుకోవట్లేదు, కింద వాళ్ళకి ఎంత చెప్తున్నాడో అంతకన్నా ఎక్కువ లీడర్ అనేవాడు చేస్తాడు. అంతేగాని బికాజ్ అప్పుడే ఆయన లీడర్, అదే బికాజ్ వీఆర్ కన్విన్స్డ్. మన కింద వాళ్ళకు సేవ అప్పచెప్పామంటే ఆ సేవ ఫలము మనకేం రాదు, కింద వాళ్ళకే వస్తుంది. వాళ్ళకి కూడా అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి మనం అంతకన్నా పెద్ద పని చేయాలి. సో కానీ ఇక్కడ మాధవేంద్రపురి తను స్వయంగా తీసుకున్నారు. బికాస్ దట్ ఈస్ హిజ్ మూడ్. లేదు, ఈ అవకాశం నేను వదులుకోకూడదని చెప్పి. అప్పటికి మాధవేంద్రపురి చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఈజ్ ఆల్రెడీ ఓల్డ్ పర్సన్. అండ్ అంత కాకుండా సరే అదొక రకమైన కష్టము, శారీరకమైన కష్టం. కానీ అంతకన్నా పెద్ద కష్టం మాధవేంద్రపురి తీసుకుంటున్నారు. ఏంటా కష్టం అంటే, ఇప్పుడు జగన్నాథపురి వెళ్ళాలి అంటే కొన్ని నెలలు పడుతుంది. బృందావనం నుంచి జగన్నాథపురి వెళ్ళాలంటే కొన్ని నెలలు పడుతుంది, మళ్ళీ తిరిగి రావాలంటే కొన్ని నెలలు పడుతుంది. సో ఎన్ని నెలల పాటు గోపాల్జీ దర్శనానికి, గోపాల్జీ సేవకి దూరంగా ఉండాలి. అది ఇంకా కష్టము. కానీ మాధవేంద్రపురి ఆ కష్టాన్ని కూడా భరించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే బికాస్ హీ నోస్ వెరీ వెల్, భక్తియుత సేవ అంటే మనకి నచ్చినట్టుగా చేయడం కాదు, భగవంతుడు నచ్చినట్టుగా చేయడం. భక్తియుత సేవ అంటే అందులోని మన ఆనందం ముఖ్యం కాదు, భగవంతుని ఆనందం ముఖ్యం. ఇప్పుడు ఆ సేవ చేయడం ద్వారా ఒక రకంగా బాహ్యంగా చూస్తే, అంటే గ్రాస్ లెవెల్లో చూస్తే ఫిజికల్ ఆస్టరిటీస్, అంటే శారీరకంగా చాలా అవసరపడాలి. అండ్ ఇంకో లెవెల్లో చూస్తే స్పిరిచువల్గా చూసినా సరే గోపాల్జీ సేవ దూరం అవుతుంది కాబట్టి అది కూడా కష్టమే. కానీ అబ్సల్యూట్ సెన్స్లో చూస్తే అది కూడా కష్టమే ఉండొచ్చు. నేను భగవంతునికి విరహాన్ని నేను అనుభవించాను, కానీ నేను భగవంతుడి సేవ కోసం భగవంతుడి విరహాన్ని కూడా అనుభవించడానికి రెడీ నేను. దట్ ఈస్ మాధవేంద్రపురి. సో ఆ విధంగా మాధవేంద్రపురి ఒక్క క్షణం ఆలోచించుకొని నెక్స్ట్ రోజే జగన్నాథ్పురికి బయలుదేరుతారు. అలా బయలుదేరుతున్నప్పుడు మాధవేంద్రపురి బెంగాల్ మీదుగా వస్తారు, శాంతిపూర్ మీదుగా వస్తారు. అక్కడ అద్వైతాచార్యులు వాళ్ళని కలుస్తారు. అద్వైతాచార్యులు వాళ్ళని కలిసిన తర్వాత ఒకరోజు వాళ్ళంటూ బస్ చేస్తారు. అద్వైతాచార్యకి అర్థమవుతుంది, వెంటనే మాధవేంద్రపురిని దీక్ష అడుగుతారనమాట. సో అద్వైతాచార్యులు వారు మాధవేంద్రపురికి అక్కడికక్కడే హరినామ దీక్ష ఇచ్చేస్తారనమాట. ఇనిషియేషన్ దీక్ష ఇస్తారు. తర్వాత మాధవేంద్రపురి అలాగా వెళ్తూ రముణాకి చేరుకుంటారనమాట. ఇందాక చెప్పాను కదా, రముణ అంటే బాలాసూర్ పక్కన చెప్పి. వాస్తవంగా మా అదృష్టం ఏంటంటే మేము ఐఐటి ఖరగ్పూర్లో 4 సంవత్సరాలు బీటెక్ చదివాం కాబట్టి అక్కడి నుంచి రముణ చాలా దగ్గర, 2 గంటల దూరం అంతే. కాబట్టి సంవత్సరానికి కనీసం 3 సార్లు అయినా సరే మేము రముణ వెళ్ళేవాళ్ళము. అండ్ రముణలో కీర్ నేను చెప్పినట్టుగా అది కుండల్లో ఇస్తారనమాట. ఇంత కుండల్లో ఇస్తారు ఆ కీర్. ఆ కీర్ చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ చెప్పాలంటే ఆ కీర్. దాన్ని ఎన్నిసార్లు స్వీకరించా మాకే తెలియదు. ఎప్పుడు ప్రతి నెలకు, ఇప్పుడు మనకి ఆంధ్ర వాళ్ళకి తిరుపతి లడ్డూలు ఎలాగా ప్రతి నెల ఎవరో ఒకరు వచ్చిస్తూ ఉంటారు మనకి, అదేవిధంగా ఆ రముణ ఆ కీర్ అనే దాన్ని మా ఖరగ్పూర్ వాయిస్లోకి కంటిన్యూస్గా ఎవరో ఒకరు తెచ్చిస్తుండేవారు ఆ కీర్. సో ఎనీహో మాధవేంద్రపురి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ గోపీనాథ్ దర్శనం చేసుకుంటారు, చాలా పరవశించిపోతారు. తర్వాత మాధవేంద్రపురికి అడుగుతారనమాట. ఎందుకంటే యాజ్ ఎ సెడ్, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళినా సరే తన బిజినెస్ గురించే మాట్లాడతాడు. మనము జైసే అంటే మన మనస్సులో మన యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో అలాంటివే మనం నోటీస్ చేస్తాము. ఒక కామాంధుడికి ఎక్కడున్నా సరే అతడు ఈ లుక్స్ ఫర్ ఆపోజిట్ సెక్స్. సిమిలర్గా ఒక శుద్ధ భక్తుడు ఎక్కడున్నా సరే ఆయన ప్రతి దానిలో కూడా భగవంతుని సేవను ఎత్తుతాడు అనమాట. స్థావర జంగమ దేకనే దేకే తారమూర్తి సర్వత్ర దిక్కహు ఇష్టదేవ స్ఫూర్తి. సో ఆయనకి ప్రతి దానిలో కూడా తన యొక్క ప్రియమైన భగవంతుడే కనిపిస్తాడు, ప్రియమైన భగవంతుడు సేవకు సంబంధించిందే కనిపిస్తాడు అనమాట. రైట్. సో ప్రభుపాద్ మార్నింగ్ వాక్ వెళ్ళారు, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ప్రభుపాద్ చెప్తారు ఈ బిల్డింగ్ చాలా బాగుంది. ఏంటంటే బిల్డింగ్ అంటే వాళ్ళు చెప్తారు, ప్రభుపాద్ దిస్ ఇస్ వైట్ హౌస్ అని చెప్పి. వైట్ హౌసా అంటే ఏంటంటే ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉంటాడని చెప్పి. అరే ఇలాంటి ప్లేస్లో కృష్ణుడు ఉండాలి, అమెరికన్ ప్రెసిడెంట్ ఏంటి 4 ఏళ్ళకి పోయి ప్రెసిడెంట్ ఎందుకు ఉండాలని చెప్పి ప్రభుపాద్ చెప్తారు. ఆఫ్టర్ ఆల్ అమెరికన్ ప్రెసిడెంట్కి ఇలాంటి ఉంటే ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ మనకు ఉండాలి. అదే ఇప్పుడు టీఓవిపి అద్భుత్ మందిర్. సో అద్భుత్ మందిర్ ఒక రకంగా వైట్ హౌస్. శిలా ప్రభుపాద్ వారు వైట్ హౌస్ని చూసే, అమెరికాలో వాషింగ్టన్లో ఉన్న వైట్ హౌస్ని చూసినప్పుడు ఆ మోడల్లో చేయమని చెప్పారనమాట. అందుకని టీఓవిపి కూడా ఇంచుమించుగా వైట్ హౌస్ మోడల్లో ఉంటుంది. సో ప్రభుపాద్ వాట్ ఎవర్ బెస్ట్ ఈ సాస్ అమెరికాలో మ్యాన్హాటన్ బిల్డింగ్ చూస్తాడు, ఈ బిల్డింగ్ సూపర్ ఉంది, ఇది కృష్ణుడు ఉంటే బాగుంటుందని చెప్పి. వెంటనే ప్రభుపాద్ శిష్యులు దాన్ని కొనేస్తారనమాట. సో ఎవ్రీథింగ్ యూ సీ బయటవాడు ఆహా ఓహో అనుకుంటాడు, కానీ ప్రభుపాద్ శుద్ధ భక్తులు ఎలా అనుకుంటారు, ఆహా ఓహో కృష్ణుడికి అని చెప్పి. రైట్. సో వీ ఆల్సో వాంట్ టు హ్యావ్ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, కానీ దేనికోసము కృష్ణుడికి, మనకు కాదు, మనకు అవసరం లేదు.
సో సిమిలర్లీ మాధవేంద్రపురి అనుకుంటారనమాట. సో ఇక్కడ మీరు భగవంతుడికి నైవేద్యంగా ఏం పెడతారో అడుగుతారు. ఎందుకంటే గోపాల్జీకి ఆయన పెడుతున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలుసుకోవాలి, వేరే తెలుసుకుంటే నేను కూడా ఇంప్రూవ్ చేసుకోగలనేమో అని చెప్పి. సో వెంటనే వాళ్ళు ఏమంటారు, ఇక్కడ వరల్డ్ ఫేమస్ ఒక స్పెషల్ ప్రసాదం పెడతాం, దాన్ని కీర్ అంటామన్నమాట. అమృత కేలి అంటారు, యాక్చువల్ దాని పేరు అమృత కోలి పెడతాము అని చెప్పి. సో 12 కుండలు పెడతారు రోజు భగవంతునికి ప్రతి పూట. అమృత కేలి పెడతాం అన్నప్పుడు మాధవేంద్రపురి అనుకుంటారనమాట, ఒకసారి మేబీ ఒక పాట్ నాకు వస్తే దాన్ని నేను రుచి చేస్తా, ఐ కుడ్ హావ్ టేస్టెడ్ ఇట్, అది రుచి చూస్తే నాకు తెలుస్తుంది ఎలా చేస్తారని చెప్పి. సో దట్ నెక్స్ట్ టైం నేను కూడా గోపాల్జీకి అలా చేయొచ్చు అని చెప్పి. సో ఆయన కోరికలో 1% కూడా కామం లేదు, తప్పు కాదు. కానీ ఇమ్మీడియట్గా అని అనిపిస్తుంది అన్నమాట, అరే ఇంకా అమృతకేలి ఇప్పుడే భగవంతుని ఆల్టర్లోకి వెళ్తుంది, ఇంకా బయటికి రాలే. సో బయటికి రాకముందే నేను ఆ అమృతకేలిని టేస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. నేను ఎంత పెద్ద అపరాధిని, ఇంత నా అపరాధానికి అసలు క్షమాపణ లేదని చెప్పి అక్కడి నుంచి అక్కడ మాధవేంద్రపురి వెళ్ళిపోతారు. చూడండి, దిస్ ఇస్ ద స్టాండర్డ్. యాక్చువల్గా ఇది వాస్తవం. మనం భగవంతునికి ఏదైతే నైవేద్యం పెట్టబోతున్నామో ఆ నైవేద్యాన్ని మనం ఎవరికి చూపించకూడదు కూడా. అందుకని ఒక క్లాత్ కవర్ చేసి ఉంటుంది, ఆ ప్లేట్ని తీసుకెళ్ళి భగవంతుడి మీద పెడతారు. ఆ ప్లేట్లో ఉన్న నైవేద్యాన్ని ఎవరు చూడకూడదు, పూజారి తప్ప. వండేవాడు పూజారి తప్ప మూడో వ్యక్తి చూడకూడదు, ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఫర్గెట్ అబౌట్ ఈటింగ్. ఆ ప్లేట్లో తినడం అనేది అది వేరే విషయం. అంటే ఆ ప్లేట్లో ఐటెం చూసి అది నేను తినాలి అనే ఆలోచన వచ్చినా సరే అది మహా అపరాధం. అందుకని ఇంజన మెనూ కూడా ముందే చెప్పకూడదు. కొన్నిసార్లు చెప్తాము, కొంతమంది తెలుసుకోవచ్చు, పర్చేజింగ్ ఇన్ఛార్జ్ ఇదని చెప్పి, బట్ అదర్వైజ్ పబ్లిక్ షుడ్ నాట్ ఈవెన్ ఆస్క్. సో ఎనీ హౌస్ మాధవేంద్రపురి చాలా బాధపడతాడు. అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళిపోయి అక్కడ జపం చేసుకుంటూ ఉంటారనమాట. కానీ భగవంతుడు అంతా గమనిస్తున్నాడే. భగవంతుడికి తెలియదా మాధవేంద్రపురి మనోభావన ఏంటి అని చెప్పి. ఆయన తన స్వార్థం కోసమే అడగట్లేదు, ఇంకా చెప్పాలంటే భగవంతుని కోసం అడుగుతున్నాడు ఆయన. సో భగవంతుడు ఏం చేస్తారు, ఆ అమృతకి ఆ భోగం నైవేద్యం పెట్టినప్పుడు కట్టనేసేస్తారు కదా, భగవంతుడు తన స్వహస్తాలతో ఒక అమృతకి ఆ కుండను తీసుకెళ్ళి భగవంతుడు తన వెనకాల పెట్టేసుకుంటాడు అనమాట. తర్వాత కాసేపు పోయిన తర్వాత పూజారి వస్తారు, అన్ని కొండలు తీసేస్తారు, రాత్రి అయిపోతుంది, వాళ్ళు పనిచేస్తారు, వెళ్ళిపోతే పడుకుని పోతారు. మాధవేంద్రపురి మాత్రం ఏడుచుకుంటూ నేను అపరాధిని అని చెప్పి జపం చేసుకుంటూ మార్కెట్లో ఒక దగ్గర ఉంటారనమాట. సో మధ్యరాత్రి అవుతుంది. అప్పుడేమవుతుంది, ఒక భగవంతుడు ఆ పూజారి కళ్ళలోకి వస్తాడు. లేవయ్యా అని చెప్పి. వెంటనే పూజారి షాక్ అని నిద్ర చెప్తారన్నమాట. చెప్పంటారు, నేను ఆల్టర్లో ఓపెన్ చెయ్యి, నేను నా యొక్క ప్రియ భక్తుడు మాధవేంద్రపురి కోసము ఒక కుండ కీర్ని అమృతకేలిని నేను దాచిపెట్టాను, నా వెనకాల దాచిపెట్టాను, అది తీసుకెళ్ళి నా యొక్క శుద్ధ భక్తుడు మాధవేంద్రపురి ఆయన అక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నాడు, వెళ్ళి ఆయనకి ఇవ్వు అని చెప్పి. అంటే ఆయన పూజారి నిద్రలేస్తాడనమాట. ఏంటి ఎప్పుడు లేనిది కళలో భగవంతుడు రావడం ఏంటి, తన దొంగతనం చెప్పడం ఏంటి, నాకు అర్థం కాదు. కానీ ఆ పూజారి కూడా నిజంగా గొప్ప వ్యక్తి కాబట్టే భగవంతుడు ఆయనకు కూడా కళ్ళలో స్వయంగా చెప్పాడనమాట. యు సీ, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. భగవంతుడికి తెలుసు ఎవరి దగ్గర సేవ తీసుకోవాలో తెలుసు. మనం అనుకుంటాం, ఈ డివోటీ నన్ను ఎదగనివ్వట్లేదు, ఆ డివోటీ నన్ను పక్కకి పెట్టేశాడు, ఈ డివోటీ నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, నమ్మట్లేదు, నథింగ్. సో కృష్ణ విల్ టేక్ కేర్. మనము సింపుల్గా హంబుల్గా మన సేవ మనం చేసుకుంటే ఈరోజు కాకపోతే రేపు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి 90 ఏళ్ళ వయసులో భగవంతుడు సేవ ఇచ్చాడు. మనం ఏమనుకుంటాము, నేను వచ్చేసి ఎన్ని రోజులు అయిపోయింది, నాకు ఇంకా సేవ లేదు, నాకు ఇంకా పొజిషన్ లేదు అని మనం అనుకుంటాం. కృష్ణదాస్ కవిరాజ్ 90 ఇయర్లో వచ్చింది. సో ఎనీ హౌస్ ఆ పూజారి వెంటనే స్నానం చేసేస్తాడు. స్నానం చేసేసి ఆల్టర్లోకి వెళ్తారు అనమాట. మిడ్ నైట్ వెళ్ళి ఆల్టర్ వెనక చూస్తే నిజంగా ఒక కొండ ఉంటుంది అమృతకేలి. షాక్ అవుతారు పూజారి అనమాట, ఎవరు బాబు అని చెప్పి వెంటనే పరిగెట్టుకుని వెళ్తారనమాట. మార్కెట్కి వెళ్ళి మాధవేంద్రపురి అరుస్తుంటే అంత మార్కెట్ చేయడం సైలెంట్గా ఉంటుంది. ఫైనల్గా ఆయన మాధవేంద్రపురి జపం చేస్తూ ఉంటారు కదా, పడుకొని ఉండరు ఆయన. ఆ అరుపులు వినిపదు, మాధవేంద్రపురి ఎక్కడ ఉన్నావు, నీకోసం గోపీనాథుడు అమృతకేలి దొంగతనం చేశాడని చెప్పి. వెంటనే మాధవేంద్రపురికి వినిపిస్తుంది, లేస్తారన్నమాట. చెప్పండి నేనే మాధవేంద్రపురి అంటే వెంటనే ఆ పూజారి మాధవేంద్రపురికి సాష్టాంగ ప్రణామం చేస్తారు. మాధవేంద్రపురికి సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఏమంటారు, ఎవరయ్యా మీరు అసలు అని చెప్పి, మీకోసం భగవంతుడు స్వయంగా దొంగతనం చేశాడు. భగవంతుడు తలుచుకుంటే దొంగతనం చేయకుండా కూడా ఆ పూజారికి ముందే చెప్పొచ్చు, ఈరోజు సాయంత్రం నా నైవేద్యం అయిపోయిన తర్వాత ఒక కీరుని తీసుకెళ్ళి నా భక్తుడికి ఇవ్వు అని చెప్పి. కానీ అలా చెప్తే కృష్ణుడు ఎందుకు అవుతాడు?
కృష్ణ వాంట్ టు షో దట్ నేను ఎంతగానో వెళ్తాను నా భక్తుల కోసం అని చెప్పి. కాబట్టి దొంగతనం చేయడం కూడా నేను రెడీయే. నా ప్రసాదాన్ని నేను దొంగతనం చేసుకుంటాను నేను నా భక్తుల కోసం. ఎనీహో మాధవేంద్రపురికి ఇస్తే మాధవేంద్రపురి కళ్ళంటే నీళ్ళు ఆగవన్నమాట. భగవంతుడు ఎంతటి దయామయుడు అని చెప్పి. అంతేగాని ఎస్ ఐఎమ్ క్వాలిఫైడ్, నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అలా అనుకోలేదు. ఏమనుకున్నాడు, ఎంతటి దయామయుడు నాకు, ఐ హ్యావ్ గాట్ దిస్ మర్సీ అని చెప్పి చాలా ఆనందపడిపోతాడు మాధవేంద్రపురి. తర్వాత మాధవేంద్రపురి ఆ కీర్ మొత్తాన్ని కళ్ళంటి నీళ్ళు ఆగట్లేదు, కానీ నీళ్ళు ఆగుతూనే తింటున్నాడు. ఆ కళ్ళంటి నీళ్ళు అమృతకి కలిసిపోయి నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. మొత్తం తినిన తర్వాత ఆ యొక్క పాట్, ఆ కొండ మట్టి కొండ ఉంటుంది, దాన్ని కూడా కడిగి దాన్ని మొత్తం ముక్కలు కొట్టుకొని ఒక పౌడర్లో చేసి ఉంచుకుంటారనమాట. ఒక పొట్లలో కట్టుకుంటారు. రోజు కూడా మాధవేంద్రపురి కొంచెం నోట్లో వేసుకునేవారంట. సో అలాగా తీసుకుంటారు. తర్వాత ఏమవుతుంది, తెల్లవారుసరికల్లా న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఏమని, స్వయంగా భగవంతుడు ఎవరో మాధవేంద్రపురి వచ్చారంటే ఆయన కోసం భగవంతుడు స్వయాన ఆ కీర్ దొంగతనం చేశారంట అని చెప్పి ఆ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వెంటనే మాధవేంద్రపురికి అర్థమైపోతుంది, ఇంకాసేపు ఇక్కడ నేను ఉంటే వీళ్ళందరూ నాకు గుడి కట్టేస్తారు, నన్ను పెద్ద ఆచారాలు చేసేస్తారు, నన్ను భగవంతుని చేసేస్తారేమో, గుడి కట్టేస్తారేమో అని చెప్పి. నాకు ఈ పేరు ప్రఖ్యాతులు వద్దు, ఇక్కడ నాకు మఠాధిపతిని చేసేస్తారు. ఎందుకంటే మాధవేంద్రపురి మఠాధిపతి అవడానికి రాలేదు, పేరు ప్రఖ్యాతి కోసం రాలేదు. అక్కడ ఆయన భగవంతుని సేవ కోసం వచ్చాడు. అండ్ ఈ పేరు ప్రఖ్యాతుల వలన అనవసరంగా డిస్ట్రాక్షన్, టైం వేస్ట్. ఎందుకంటే వేగంగా నేను చందనం తీసుకొని అక్కడికి వెళ్ళాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో మాధవేంద్రపురి ఎప్పుడైతే ఆ న్యూస్ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయిందో ఆయనకు అర్థమైపోయింది. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతారనమాట. సో రమణ నుంచి వెంటనే పూరి వైపు వెళ్ళిపోతారు. సో మాధవేంద్రపురి కొన్ని రోజులు ట్రావెల్ చేసి పూరి వెళ్తారు. కానీ ఎప్పుడైతే మాధవేంద్ర పూరి వెళ్ళి జగన్నాథ స్వామి దర్శనం చేసుకొని బయటకు వస్తారు, అందరూ మాధవేంద్రపురిని అప్పటికే గుర్తించేస్తారు. ఓ మీరేనా మాధవేంద్రపురి, గోపీనాథుడు మీకోసం అమృతకేళి దొంగతనం చేశాడని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. అంటే శుద్ధ భక్తులు చూడండి, వాళ్ళు భగవంతుడు యాక్చువల్గా ఏ డివోటీ కూడా, ఎనీ ఐడియల్ డివోటీ, సిన్సియర్ డివోటీ, దే డోంట్ వాంట్, అంటే వాళ్ళేమీ భగవంతుడి సేవలో పేరు ప్రఖ్యాతి కోసం ఆశించరు. కానీ వద్దనుకున్నా సరే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా ప్రతిష్ట అనే నారి, భక్తుడు ఒకరు రాస్తారనమాట. ప్రతిష్ట అనే నారి వెనకాల పరిగెడుతూ ఉంటారు, కానీ ఆ ప్రతిష్ట అనే నారి ఎవరికి దొరకదు. కానీ భక్తుడు అనేవాడు మాత్రమే నదనం నజనం నా సుందరం అంటాడు, నాకు వద్దు అనుకుంటాడు. కానీ ఆ ప్రతిష్ట అనే నారి భక్తుడు వెనకాల పరిగెడుతుంటుంది అనమాట, భక్తుడు వద్దన్నా సరే. సో మాధవేంద్రపురి వద్దనుకున్నాడు ఆ పేరు, ఆ గుర్తింపు అనేది. కానీ ఆయన పూరి వెళ్ళక ముందే ఆయన పేరు ప్రఖ్యాతులు పూరి రీచ్ అయిపోయాయి. కానీ ఇక్కడ వీళ్ళు నన్ను పొగిడేస్తున్నారని చెప్పి మాధవేంద్రపురి అక్కడి నుంచి పారిపోలేదు. ఆ పేరు ప్రఖ్యాతులు మాధవేంద్రపురి వాడుకున్నాడు. దిస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఏమని చెప్పారు, ఎస్ నేనే ఆ మాధవేంద్రపురిని అండ్ స్వయంగా గోపాల్జీ నాకు కల్లోకి వచ్చి చెప్పారు, ఇలాగ తనకి చాలా వేడి చేసింది కాబట్టి చందనం కావాలని చెప్పి, కాబట్టి చందనం కోసం నేను వచ్చానని చెప్పి. అదే మామూలుగా ఆయనకి ఆ పేరు ప్రఖ్యాత లేకపోయిందే అదే మాట చెప్తే ఎవరు నమ్ముతారు? నిజంగా కల్లోకి వచ్చాడు, ఎవరు చూశాడు? ఎందుకంటే ఎవడు ఏదని చెప్పవచ్చు కదా, దానికి పెద్ద విషయం ఏముంది. కానీ ఆల్రెడీ ఆయన పేరు ప్రఖ్యాతులు అక్కడికి వచ్చాయి కాబట్టి ఆయన కోసం భగవంతుడు దొంగతనం చేశారు కాబట్టి నిజంగా ఆయన మహానుభావుడు. కాబట్టి అప్పుడు మాధవేంద్రపురి ఏదైతే చెప్పారో, ఇలాగ గోపాల్జీ కల్లోకి వచ్చి నాకు చెప్పారు, ఇలాగా ఆయనకి చందనం కావాలని చెప్పి, కాబట్టి చందనం కోసం నేను వచ్చానని చెప్పినారు అనమాట. వెంటనే అందరూ ఎస్ అవునా, మేము ఖచ్చితంగా మీకు సేవ చేస్తాము, వీ విల్ ష్యూర్లీ సర్వ్ యూ, రైట్, బికాస్ దట్ ఈస్ ద ఫార్చ్యూన్. మనం అనుకుంటాము, ఓ భగవంతుడు నాకు చెప్తే ఎంత బాగుంటుంది, నా మేర నంబర్కి అబ్బాయిగా. అవసరం లేదండి, దట్ ఇస్ నాట్ నెససరీ. మనము లీడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే గొప్ప వైష్ణవుడు భగవంతుని కోసం ఒక సంకల్పం తీసుకుని ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి మనం తోడ్పాటు అందించగలిగితే వారికి వచ్చే అదృష్టం మనకు కూడా వస్తుంది, వారికి వచ్చే సౌభాగ్యం మనకు కూడా వస్తుంది. సో దే ఆల్ బికమ్ వెరీ హ్యాపీ. ఎస్ మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని చెప్పి మొత్తం అక్కడ ఉన్న జగన్నాథ్పూర్లో అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు, సరే చందనం అని చెప్పి. ఆ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, రాజు దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఉన్న కొంతమంది ఆ సర్కిల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాజు దగ్గర మాట్లాడి ఒక మౌండ్ అంటే 40 కిలోలు 80 పౌండ్లు అనమాట, అంటే సుమారుగా 38 కిలోల చందనంని రాజు ద్వారా ఇప్పిస్తారన్నమాట. అది కాకుండా కూడా 8 ounce పావు కిలో కర్పూరం. సో కర్పూరాన్ని దాన్ని ఇస్తారు. అది కాకుండా 2 సేవకులు ఇస్తారు మోయడానికి. అది కాకుండా లెటర్ రాసి ఇస్తారనమాట, ఏమని,
ఎందుకంటే చందనాన్ని ఒరిస్సాన్ని బయటకు తీసుకెళ్ళడము నేరం, అది క్రైమ్ అది. కాబట్టి రాజు అనుమతితోనే తీసుకెళ్తున్నారు, ఎవరు దీన్ని ఆపకూడదు అని చెప్పి. సో మాధవేంద్రపురి హ్యాపీగా దాన్ని స్వీకరిస్తాడు. చూడండి, ఇదే మాధవేంద్రపురి రెమునాలో ఉన్నప్పుడు ఆయనకి గుర్తింపు వచ్చినప్పుడు దాన్ని వద్దనుకొని పారిపోయాడు ఆయన అక్కడ. ఎందుకంటే ఆ గుర్తింపు వలన ఆయన సేవకి ఇంప్రూవ్ అవ్వదు కాదు కదా, ఆయన సేవకి అది ఆటంకం. అదే మాధవేంద్రపురి జగన్నాథపురి వచ్చినప్పుడు ఆయనకి అదే గుర్తింపు వచ్చినప్పుడు ఆ గుర్తింపును ఆయన ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఆ గుర్తింపు అనేది అది ఆయనకి గోపాల్జీకి సేవ చేసే సేవకి అది ఉపయోగపడుతుంది అది. సో దట్ ఈస్ ద క్లారిటీ హీ హ్యాస్. మేము ఫస్ట్ టైం ఇస్కాన్లోకి వచ్చినప్పుడు మొదటిసారి చదివిన పుస్తకము డిస్కవర్ యువర్ సెల్ఫ్. అందుకింద రాధేశ్యామ్ దాస్ ఎంటెక్ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ అని ఉందన్నమాట. సో ఒక స్పిరిచువల్ లీడర్, ఒక బ్రహ్మచారి, ఒక సాధువు, ఆయన ఎంటెక్ అయితే ఏంటి, పిహెచ్డి అయితే ఏంటి, హూ కేర్స్ను అంటే ఒక రకంగా అది ఆయన ఎందుకు రాసుకున్నాడని చెప్పి. కానీ అలా రాసుకున్నందుకు మనం విమర్శిస్తాం రాసుకున్నాడని చెప్పి. కానీ అలా రాసుకోవడం వల్లనే నేను ఆ పుస్తకం చదివాను, అదర్వైజ్ చదివి ఉండేవాడిని కాదేమో. ఎందుకంటే మార్కెట్ 100 మంది చెప్తూ ఉంటారు, హూ కేర్స్. బట్ బికాస్ అంటే ఇంత క్వాలిఫైడ్ పర్సన్ అయ్యుండి ఇలాగా ఆయన తన జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి దాని ఖచ్చితంగా విషయం ఉంటుంది. కాబట్టి అందుకే రాధానాథ స్వామి అంటారు, ఐఐటీస్ అనేవి 1950లోనే ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. మహారాజ్ అంటారు గత 50 ఏళ్లలో కొన్ని లక్షల మంది ఐఐటియన్స్ బయటకు వచ్చుంటారు. కానీ ఏ ఐఐటియన్ కూడా తన డిగ్రీని ఎంత బాగా అంటే రాధేశ్యామ్ ప్రభు సద్వినియోగం చేసుకున్నంత బాగా ఎవరు సద్వినియోగం చేసుకోలేదేమో అంటారు. బికాజ్ ఆల్దో ఆయన ఉద్యోగం చేస్తుండకపోవచ్చు, ఆయన డిగ్రీలని డబ్బులు సంపాదించలేకపోవచ్చు, కానీ ఆ డిగ్రీలని మిగతా వాళ్ళకన్నా బాగా ఉపయోగించుకున్నారు. కాబట్టి ఆ పేరు ప్రఖ్యాతులు అనేవి దాని వెనకాల పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆ వచ్చినప్పుడు కూడా వాటిని మనము జాగ్రత్తగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో దానివల్ల మన సేవ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు స్వీకరించవచ్చు. మాధవేంద్రపురి స్వీకరించాడు. సో ఆ విధంగా ఆ చందనాన్ని తీసుకెళ్ళి మాధవేంద్రపురి వెళ్తారనమాట. దారిలో ఎన్నో అవరోధాలు వస్తాయి, ముస్లిమ్స్ ఆపుతారు రకరకాలు, కానీ ఆ లెటర్ ఇవ్వడం వల్ల అందరూ వదిలేస్తారు. చివరికి మాధవేంద్రపురి రిటర్న్లో మళ్ళీ గోపీనాథ్ దగ్గరకు వస్తారనమాట. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది, గోపీనాథ్ రాత్రి అక్కడ విశ్రామిస్తారు. రాత్రి కళలో మళ్ళీ గోపీనాథ్ వస్తారనమాట. వచ్చంటారు, చూడు మాధవేంద్రపురి, ఆల్రెడీ అక్కడ నాకు చందనము మరియు కర్పూరము వ్యవస్థ అంటే ఏర్పాటైపోయింది. కాబట్టి ఎప్పుడు నువ్వు తీసుకొస్తున్న చందనం అంతా కూడా మీరు మళ్ళీ అక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు, గోవర్ధన్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు గోపీనాథ్కే దానికి అరగదీసి గోపీనాథ్కే పెట్టండి అంటారనమాట. ఈ అప్లై టు గోపీనాథ్. ఎందుకంటే గోపీనాథ్ నేను వేరు కాదు, నా శరీరం గోపీనాథ్ శరీరం వేరు కాదు. గోపీనాథ్కి అప్లై చేస్తే ఆటోమేటిక్గా నేను కూడా చల్లబడతాను. ఈ విషయంలో మీరు ఎటువంటి సందేహం వద్దు అని చెప్పి భగవంతుడు మళ్ళీ బల్లగుద్దు చెప్తాను అనమాట కళలో. సో మాధవేంద్రపురి మళ్ళీ నిద్రలేస్తారు. అర్థమవుతుంది, ఎస్ మై డియర్ అని మీరు ఎలా చెప్తే అలానే. మాధవేంద్రపురి అనుకోలేదు, అరే మరి ఆ మాత్రం నన్ను ఎందుకు పంపించారు ఇక్కడికి అని చెప్పి. నో, లార్డ్ వాంట్స్ దిస్ వే, మీరు ఎలా కావాలనుకుంటే అలాగే. ఇంకోలా కావాలి, రేపొద్దున అసలు చందనం వద్దు తను హ్యాపీగా పారేస్తారు. సో హీ ఈజ్ నాట్ అటాచ్డ్ టు సర్వీస్, ఈజ్ అటాచ్డ్ టు ద పర్సన్ హూ హెస్ గివెన్ ద సర్వీస్. మనం చాలాసార్లు ఒక వ్యక్తికి ఒక సర్వీస్ ఇస్తే కొన్నిసార్లు సర్వీస్ పట్ల ఎంత అటాచ్ అయిపోతామంటే ఆ సర్వీస్ ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తామన్నమాట. ఆ సర్వీస్ ఫలాల పట్ల ఆకర్షితం అయిపోతాము. కానీ మనకి సర్వీస్ కన్నా కూడా ఆ సర్వీస్ ఇచ్చిన వారి పట్ల అటాచ్మెంట్ ఉండాలి. సర్వీస్ పట్ల కూడా ఉండాలి, కానీ దానికన్నా ఎక్కువ సర్వీస్ ఇచ్చిన వారి పట్ల అటాచ్మెంట్ ఉండాలి. ఈ విషయం అర్థం చేసుకున్నప్పుడు యాక్చువల్గా ఇది శ్రీరామ రక్ష, సింపుల్ చెప్పాలంటే ఇది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ హౌస్ మాధవేంద్రపురి హ్యాపీగా అక్కడ ఉన్న పూజారిని పిలుస్తారు. గోవింద్జీ ప్లాన్ చెప్తారు, గోపాల్జీ ప్లాన్ చెప్తారు. వెంటనే తన దగ్గర ఉన్న ఇద్దరు మనుషులు వచ్చారు కదా, వాళ్ళకి చెప్తారు. బట్ వీళ్ళిద్దరిని కూడా ఉపయోగించి చందనం అరగదీపిస్తారు. తీపించి మాధవేంద్రపురి స్వయంగా తన స్వహస్తాలతో గోపీనాథుడికి దానిలో కొంచెం కర్పూరం కలిపి గోపీనాథుడికి చందన లేపనం చేపిస్తారన్నమాట. అదే చందన యాత్ర. ప్రతి సంవత్సరం మనము ఏప్రిల్ మాసంలో చందన యాత్ర చేస్తాం కదా, ఆ చందన యాత్ర బ్యాక్ అండ్ స్టోరీ కూడా ఈ మాధవేంద్రపురి యొక్క స్టోరీని. సో ఈ విధంగా భగవంతుడు ఏం చెప్తారు, ఈ చందనం అరిగే వరకు నువ్వు అక్కడే ఉండని చెప్తారు. సో ఆ విధంగా కొన్ని నెలల పాటు మాధవేంద్రపురి ఆ రెమునాలోనే ఉండి ఆ చందనం మొత్తాన్ని అరగదీసి గోపీనాథ్కి పెడతారు. అండ్ రోజు కూడా గోపీనాథ్ సేవ చేసుకుంటూ మాధవేంద్రపురి అక్కడ తరిస్తారు. సో ఈ విధంగా దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాస్ట్ టైం. యాక్చువల్గా ఈ పాస్ట్ టైం మనం చూసినట్లయితే దిస్ ఈజ్ మహాప్రభు చెప్తారు మరి చూడండి మాధవేంద్రపురి ఎంత అదృష్టవంతుడు అని చెప్పి. మాధవేంద్రపురి ఎంత అదృష్టవంతుడు అంటే, ఇఫ్ యు సీ ఫస్ట్ థింగ్ ఏంటంటే కృష్ణుడు స్వయంగా ఆయనకి ప్రత్యక్షమై ఆయనకి పాలు అందిస్తాడు ఫస్ట్ టైం.
సెకండ్ థింగ్ చూసినట్లయితే భగవంతుడు 3 సార్లు కల్లోకి వస్తాడు, వచ్చి ఆయనకు ఆదేశాలు ఇస్తారు. సెకండ్. థర్డ్ థింగ్ ఏంటి, అండ్ భగవంతుడు స్వయంగా ఆయన చేతనే గోపాల్జీ విగ్రహాన్ని వెలికి తీపిచ్చి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేపించి సేవలు చేయించుకుంటాడనమాట. తర్వాత 4వది ఏంటి, భగవంతుడు ఆయన కోసం స్వయంగా ఆ యొక్క అమృతకేలి ఆ కీర్ని దొంగతనం చేస్తాడు, తన కోసం స్వయంగా దొంగతనం చేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏంటి, స్వయంగా మాధవేంద్ర స్వహస్తాలతో భగవంతుడు చందనం పూజించుకునే సేవను కూడా మాధవేంద్రపురికి ఇస్తాడనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ ఎన్నెన్నో విధాలుగా భగవంతుడు మాధవేంద్రపురికి అంత అదృష్టం మాధవేంద్రపురికి భగవంతుడు అన్ని అవకాశాలు ఇస్తాడు. సో ఎందుకు భగవంతుడు మాధవేంద్రపురికి ఇన్ని అవకాశాలు ఇచ్చాడు? ఎందుకు భగవంతుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు అంటే బికాస్ ఆఫ్ మాధవేంద్రపురిస్ అన్అలాయిడ్ డివోషన్. ఊరికనే కాదు, ఎందుకంటే మాధవేంద్రపురిలో అంతటి ఆయన భక్తి అంతటి గొప్పది కాబట్టి భగవంతుడు ఆయనకి అన్ని అవకాశాలు ఇచ్చాడనమాట. వాస్తవంగా మనం చూసినట్లయితే దెర్ ఇస్ ఎ శ్లోక దట్ కమ్స్ యాక్చువల్లీ, ప్రగాఢ ప్రేమేరయై స్వభావాచార్ నిజ దుఃఖ విఘ్నధీర నాకరిలే విచార్. ఎందుకంటే మాధవేంద్రపురి ఏ కష్టాన్ని దేన్ని కూడా అసలు పట్టించుకోలేదు. భగవంతుడి సేవలో అన్నీ కూడా ఎన్ని అవరోధాలైనా సరే, ఎన్ని అబ్స్టెకల్ వచ్చినా సరే ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళాడు భగవంతుడి సేవలో. అండ్ భగవంతుడికి తెలుసు మాధవేంద్రపురి యొక్క భక్తి ఎంత గొప్పది, మరియు మనం కూడా భగవంతుడి సేవలు చేస్తాం కానీ బోల్డ్ అని కండిషన్స్ పెడతాం అన్నమాట. ప్రభుజీ ఈ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, నాకు ఒకరోజు ముందే చెప్పాలి, లాస్ట్ మినిట్లో మార్చకూడదు, నాకు 3 అసిస్టెంట్లు ఇవ్వాలి, నాకు ఏం సేవ చేయాలో ముందే సర్వీస్ డిస్క్రిప్షన్ రాసి ఇవ్వండి, అదర్వైజ్ నేను ఒప్పుకోండి, నేను చేయలేను, నాకు ముందే క్లారిటీ కావాలి, నేను సేవ చేసిన ముందే ఫ్రీడమ్ కావాలి, నా ఏరియాలో ఎవరు చేపెట్టకూడదు, నా రోల్ డిఫైన్ చేయండి, నాకు సుపీరియర్ చెప్పండి, అసిస్టెంట్లు ఎవరు ముందే ఇవ్వండి, బడ్జెట్ ఎంత ఇస్తారు ముందే చెప్పండి. ఇన్ని కండిషన్లు పెడతాం కొన్నిసార్లు. ఐ హ్యావ్ సీన్ వెన్ ఐ వర్క్ విత్ పీపుల్ 100 కండిషన్లు అనిపిస్తుంది, బాబోయ్ నేను సొంతంగా చేసుకుంటాను పర్వాలేదు సో దట్ ఈస్ నాట్ ఐడియల్ సర్వెంట్. సర్వెంట్ మీన్స్ తన స్వామికి నచ్చిన విధంగా తనను తాను అడ్జస్ట్ అయ్యేవాడే సర్వెంట్. అదర్వైజ్ నువ్వు ఒకరికి కింద ఉండొచ్చు, యూ మే బి సబార్డినేట్. సబార్డినేట్ ఈజ్ నాట్ నెసెసరీలీ సర్వెంట్. ఒక వ్యక్తి మనకింత సబార్డినేట్ అయి ఉండొచ్చు, కానీ ఆయన మనోభావం ఎలాగా, తనకు నచ్చిన విధంగా తన సుపీరియర్ తనకు సేవ ఇవ్వాలి, నా టర్మ్స్ నేను పని చేస్తాను, నా సుపీరియర్ నాకు అనుగుణంగా అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడు ఎవరు సర్వెంటు ఎవడు మాస్టరు, హూ ఈజ్ సర్వెంట్ హూ ఈజ్ మాస్టర్. కానీ మాధవేంద్రపురి అలా కాదు, భగవంతుడు ఎలా చెప్తే అలా, ఏం చెప్తే అది. అండ్ అక్కడ అద్భుతమైన శ్లోకం వస్తుందన్నమాట. ఏంటంటే శ్లోకము ఎనీహౌ సో దట్స్ ఐ డోంట్ రిమెంబర్ ద శ్లోక. బట్ అక్కడ ఏమొస్తుందంటే యాక్చువల్గా భగవంతుడు ఎందుకు మరి ఆయన సొంతంగా చందనం ఏర్పాటు చేసుకోగలిగినప్పుడు మాధవేంద్రపురిని ఎందుకు పంపించాడు భగవంతుడు చందనం తీసుకురామని చెప్పి? ఎందుకయ్య అంటే భగవంతుడికి తెలుసు మాధవేంద్రపురి భక్తి ఎంత గొప్పదని చెప్పి, ఆ భక్తిని లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు భగవంతుడు. దట్ ఈస్ కృష్ణాస్ వే ఆఫ్ గ్లోరిఫైయింగ్ డివోటీస్. అండ్ అద్భుతమైన ప్రభుపాద రాస్తారు అక్కడ. ఏంటంటే ఇప్పుడు చందనం ఉంది, నిన్న క్లాస్ కూడా చెప్పాను, అన్ని రకాల కర్రలు ఉంటాయి, కానీ భగవంతుడు చెప్పాలనుకున్నాడు ఈ కర్ర మామూలు కర్ర కాదు, ఇది ఏం కర్ర, ఇది చందనం కర్ర ఇది. కాబట్టి భగవంతుడు చందనాన్ని అరగదీశాడనమాట. చందనాన్ని అరగదీస్తే ఆ సుగంధము అద్భుతంగా ఉంటుంది. అది అప్పుడు తెలుస్తుంది ఇది మామూలు కాదు, దాని విలువ వేరని చెప్పి. అదేవిధంగా మామూలు అందరూ భక్తులు ఉంటారు, మాధవేంద్రపురి లాంటి భక్తులు కూడా ఉంటారు. మాధవేంద్రపురి లాంటి భక్తులు చందనం కర్ర లాంటి వాళ్ళు అనమాట. కాబట్టి భగవంతుడు దాన్ని గొప్పతనాన్ని వెలికి తీయాలనుకుంటాడు. కాబట్టి చందనం మామూలు, కానీ దాన్ని గిసాయి అంటారు హిందీలో. అంటే దాన్ని దానికి రాయికేసి అలా రాపిడి చేస్తే అప్పుడు చందనం వస్తుంది. కానీ ఆ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. రోజు హ్యాపీగా ఉంటున్నాను రోజు, ఇప్పుడు ఎందుకు నన్ను నలిపేస్తున్నారు రోజు, ఎందుకు నన్ను తోమేస్తున్నారు రోజు అని చెప్పి, తోమితేనే చందనం వస్తుంది, కూర్చుంటే రాదు. సో అదేవిధంగా మాధవేంద్రపురి యొక్క బికాజ్ ఆయన ఎంత దేనికైనా రెడీ, ఎంత గొప్ప సేవ చేయడానికి రెడీ అని అది కూడా ఎటువంటి అపేక్ష లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా చేయడానికి రెడీ. సో ఆ విషయాన్ని ఆయన గొప్పతనాన్ని వెలికి తీయడం కోసము భగవంతుడు ఆయనకి అంతటి పెద్ద బాధ్యత అప్పచెప్తాడు. కానీ మాధవేంద్రపురి బాధ్యత ఎలా చేస్తారు, ఎంతో ఆనందంగా చేస్తారనమాట. బహు పరిశ్రమే చందన రెమునా నీలా ఆనంద బాడీల మనే దుఃఖ నాగానీలా. బహు పరిశ్రమే చందన రముణ అనిల. ఎంతో కష్టపడి మాధవేంద్రపురి చందనాన్ని రముణ తీసుకొచ్చారు. ఎంతో కష్టం, స్వయంగా మోసుకొని వచ్చాడు ఆయన ఆ వయసులో.
అవసరం లేదు, సర్వెంట్లు ఉన్నారు, అయినా సరే ఆయన కూడా మోసాడు అనమాట. కానీ ఆనంద బదిలం అనే దుఃఖన గణీల ఆయనకి అబ్బా నా నడుము ఇరిగిపోయింది, నా జబ్బలు ఇరిగిపోయాయి అనిపించలేదు, ఎంతో ఆనందంగా అనిపించింది ఆయనకి. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ బర్డెన్ ఆఫ్ లవ్. దేర్ సంథింగ్ కాల్డ్ బర్డెన్ ఆఫ్ బీస్ట్, సంథింగ్ కాల్డ్ బర్డెన్ ఆఫ్ లవ్. ఇప్పుడు ఎవరికైనా సరే అరే బ్యాగ్ మొయ్యరా అంటే 1 నిమిషం 2 నిమిషాలు మోస్తాం, జీవితాంతం మోస్తామా? మొయ్యం. మనకు భారంగా అనిపిస్తుంది, హే కింద పెట్టచ్చు కదా, కింద పెట్టకూడదు, నువ్వే మొయ్యాలి. కింద పెడతానికి కదా, కింద పెడితే ప్రాబ్లం లేదు, నువ్వే మొయ్యాలి. వీడు పిచ్చోడు తొగ్గులేక అనుకుంటాం మనము, అవునా కాదు? ఏదైనా సరే ఒక మొయ్యాలంటే మనకి చిరాకు అనిపిస్తుంది, కానీ తల్లి తన బిడ్డను మోస్తుంది, ఆవిడ చిరాకు అనిపించదు, ప్రేమది గర్భంలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే మాధవేంద్రపురి సేమ్ స్టోరీ, ఎంత కష్టపడి తీసుకొచ్చు, కానీ ఆయనకి ఏమాత్రం అది కష్టం అనిపించలేదు, ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ ఉన్న దగ్గర కష్టం అనిపించదు. సో మాధవేంద్రపురి సో హ్యాపీ మోసుకొచ్చినందుకు. మనం ఏమనుకుంటాము జపం చేసినప్పుడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఓ రాధా, ఓ కృష్ణ, దయచేసి నన్ను నీ సేవలో నీ యుక్తుని చెయ్యి అని చెప్పి. కానీ నిజంగా భగవంతుడు పిలిచి మనకు సేవ ఇస్తాడు అనుకోండి. భక్తులు ప్రభుజీ కిచెన్లో కొంచెం సబ్జెక్ట్ కటింగ్ చేయరా అంటే, ఏంటి ఎప్పుడు కూడా నన్నేదో పిలుస్తాడు, వేరే పిలవచ్చు కదా అనుకుంటాం. అరే జపం చేయమని నువ్వు సేవ అడుగుతున్నావు, సేవ ఇస్తే ఏడుస్తున్నావు, వాట్ కైండ్ ఆఫ్ సర్వెంట్ యు ఆర్. కానీ ఇక్కడ మాధవేంద్రపురి అలా జెన్యున్గా ఆయన చాలా ఆనందపడ్డాడు. ఈ వయసులో ఆయనకు అంత అవసరం లేదు, బట్ దట్ ఈస్ సో హ్యాపీ. పరీక్ష కరితే గోపాల్ కైల ఆజ్ఞాదాన, పరీక్ష కరే ఏ శేష హైల దయావాన. ఇదే శ్లోకం ఇందాక చెప్పాను కదా. టు టెస్ట్ ద ఇంటెన్స్ లవ్ ఆఫ్ మాధవేంద్రపురి, గోపాల్ ఆర్డర్డ్ హిమ్ టు బ్రింగ్ శాండిల్వుడ్ ఫ్రమ్ నీలాచల్. And when Madhavendrapuri passed this exam, the Lord became very merciful to him. అంటే మాధవేంద్రపురి యొక్క ప్రగాఢమైన ప్రేమని పరీక్షించడం కోసం కాదు, ఆల్రెడీ తెలుసు ఆయనకి, భగవంతునికి. ఈ లోకానికి చాటి చెప్పడం కోసము భగవంతుడు మాధవేంద్రపురికి సేవ ఇచ్చాడు. అండ్ మాధవేంద్రపురి ఎప్పుడైతే సేవలో ఉత్తీర్ణుడయ్యాడో భగవంతుడు ఎంతో హ్యాపీ అయ్యాడు, మాధవేంద్రపురి మీద ఎంతో కృప చూపించాడు. ఏయి భక్త ప్రియ కృష్ణ వ్యవహార, బుజితే ఆత్మ సబార్ నాహి అధికార. కవిరాజ్ గోస్వామి ఏమంటున్నారంటే, ఇలాంటి ఏయి భక్త ప్రియ కృష్ణ వ్యవహారం, భగవంతుడి మధ్య భక్తుడి మధ్య ఈ భక్తి, ఈ మూడింటి వ్యవహారం ఉంది చూసారా, దీన్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అంటున్నారు. దీన్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు అంటే, భక్తుడి మధ్య భగవంతుడి మధ్య ఏం నడుస్తూ ఉంటుందో వాళ్ళకే తెలుసు అని చెప్తారనమాట. సో ఈ విధంగా మహాప్రభు చెప్తూ తన్మయత్వంలో వెళ్ళిపోతూ మురిసిపోతూ ఉంటారు, తనని తాను మైమర్చిపోతూ ఉంటారనమాట. లాస్ట్లో మాధవేంద్రపురి చైతన్య మహాప్రభు కంక్లూజన్ ఏం చెప్తారంటే, నిత్యానంద ప్రభు, జగదానంద పండిత్, దేవానంద పండిత్ అండ్ ముకుంద ఠాకూర్ ఏమంటారంటే, యాక్చువల్గా రాధారాణి కృష్ణుని ఉద్దేశించి ఎప్పుడు ఒక శ్లోకం చెప్తూ ఉండేది, ఆ శ్లోకానికి అర్థం ఎవ్వరికి తెలియదు, కానీ మాధవేంద్రపురికి మాత్రం ఆ శ్లోకానికి అర్థం తెలుసు. అండ్ ఆ శ్లోకాన్ని మళ్ళీ 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 మాధవేంద్రపురి చెప్తూనే ఉండేవారు. అలా చెప్తూ ఆ శ్లోకం చెప్తూనే ఆయన తన యొక్క భక్తిని సార్థకం చేసుకున్నారని చెప్తారనమాట. సో ఆ శ్లోకం నేను చెప్పగలను, కానీ చెప్పినా సరే అది మనకు అర్థం కూడా కాదు ఆ శ్లోకము. సో బట్ దెన్ ఆయనకి ఎలా అర్థమైందంటే ఇందాక ఫస్ట్ చెప్పాను చూసారా, రాధాకి కృష్ణుడు పట్ల ఉన్న ప్రేమ ఎవరు తెలుస్తుందంటే మహాప్రభుకి, రాధారాణికి మరియు మాధవేంద్రపురికి మాత్రమే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? బికాస్ మాధవేంద్రపురి దాన్ని సంపాదించాడు కాబట్టి. సో ఈరోజు క్లాస్ ఇంతటితో మనం విరామిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల మాధవేంద్రపురి పాదకి జై, శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీ చైతన్య చరితామృతంకి జై, శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి జై, శ్రీల ప్రభుపాదకి జై.